ఈ యొక్క సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మకి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషము. మరి అందరూ కూడా దయచేసి మరి భోజనాల దగ్గర నుంచి రావాలని మీకు ఆల్రెడీ చెప్పారు. మీరు దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చేయండి. ఎవరు అక్కడ ఉండొద్దు దయచేసి ప్లీజ్. ఈరోజు ఉదయకాల సమయంలో చర్చ్లో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరి ఈ దూబచెర్ల ప్రాంతంలో ఈ రీతిగా ఈ కూటాలని ఏర్పాటు చేసి ప్రజల్ని ప్రభు యొద్దకు నడిపించాలని ఒక మంచి ఆలోచన కలిగి మరి నాకు ఫోన్ చేశారు యోహాన్ గారు. వారు తెలియదు నాకు, నేను చూడలేదు ఎప్పుడు. సహజంగా అన్ని మీటింగ్స్కి నేను సడన్గా వెళ్ళను. వాళ్ళకు మాట్లాడిన దాన్ని బట్టి సరే ప్రార్థన చేసుకున్నాను. ఒక ప్రేరేపణ కలిగింది, మంచిది. మరి మరొక మంచి ఉద్దేశంతో ఇక్కడ దేవుని యొక్క పని జరగాలని వారు ఆలోచించి నన్ను ఆహ్వానించినందుకు మొదట మరి యోహాన్ గారికి నా వందనాలు. వారు ఎక్కడ ఉన్నారో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చాక మరి పాస్టర్ గారు, సంఘ కాపరి పాస్టర్ కాలేబ్ గారు చూడడం జరిగింది. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మరి వెతికి ఉన్నటువంటి సేవకులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు అందరు పాస్టర్స్కి. చాలా సంతోషము. మరి మ్యూజిషియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. సౌండ్ కూడా కొంచెం బాగానే సెట్ చేశారు, గుడ్, థ్యాంక్ యూ. మరి రాత్రి నిజంగా చాలా విషయాలు దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నాను. దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో మనకి తెలియదు, నాకు కూడా తెలియదు, ఎప్పటికి తెలియదు. అసలు మాట్లాడడం కూడా ఒకసారి పొద్దున కార్లో తీసుకొచ్చారు బ్రదర్, చాలా సంతోషం. వారు కూడా నా వందనాలు. స్పెట్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ మర్చిపోయారు, స్పెట్స్ కూడా తీసుకొచ్చినందుకు వారు కూడా నా థ్యాంక్స్. ఈరోజు నిజంగా వాక్యము కావాలి, వాక్యమే కావాలని చేతండి. ఆలోచించుకొని ఎత్తు, తర్వాత మాత్రం నీ ఇష్టం. ముందే చెప్తున్నా, ఆలోచించుకొని ఎత్తు. ఏదన్నా ఉట్టుగా ఇట్లా చెయ్యి ఎత్తద్దు, ఓకే? ఒక చెయ్యి నరికేసి ఒక చేత్తో తీసుకెళ్తాడు పరలోకం. నువ్వు రెడీగా ఉన్నావా లేదా? ఒక చేత్తో పోతావు, ఒక చెయ్యి నరికేస్తాడు దేవుడు. ఆలోచించుకొని చెయ్యి. నేను చాలా ఆలోచిస్తా, దేవుళ్ళలోకి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసుకునే వచ్చాను. యేసు ప్రభుని ఎవడు పడితే వాడు వెంబడించలేరు. ఇక్కడ ఉన్నటువంటి జనాలు తిండి తినొచ్చేమో కానీ జీవాహారాన్ని తినలేరు. అదందరికి కాదు. జీవాహారం వేరు, ఒక జీవిని చంపి తినడం వేరు. ఆ తేడా నీకు తెలియాలి. మేము ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగాను. మా ఫాదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఇటువైపు మా మదర్ వైపు చూసినా కూడా వాళ్ళు దేవుని కొరకు చాలా ఇష్టపడి ఆయన మార్గాల్లో చాలా శ్రమలోంచి వెళ్ళి వాళ్ళకి దేవుడు అప్పచెప్పిన పనిని కొద్ది గొప్ప చేయడానికి ప్రయాసపడి చనిపోయారు. ఈ రోజుల్లో దేవుడు అంటే చులకన ఎవరికి తెలుసా? క్రైస్తవులకి, అన్యులకు కాదు. అన్యులు కొంచెం ఆలోచిస్తారు. నేను నా సినిమా ప్రపంచంలో ఇంకెవరు అటు ఇటు నడవద్దు, ఇక్కడ రావద్దు. ఇది నీ కొంపలో ఆడియో ఫంక్షన్ కాదు, నీ ఇంట్లో పుట్టినరోజు కాదు ఇది, ఓకే? మర్యాద, నువ్వు మర్యాద ఇవ్వకపోతే నేను నీకు మర్యాద ఇవ్వను. ముందే చెప్తున్నాడు. కూర్చుంటే కూర్చో, లేకపోతే ఆ ఆటోకి వెళ్ళిపో. ఏ ఆటోలో వచ్చో దాంట్లో వెళ్ళిపో. గో బ్యాక్ టు హోమ్, నీ ఇంటికి వెళ్ళిపో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నువ్వు ఇక్కడ వాక్యం కోసం వస్తే ఇక్కడ మర్యాద, లేదా వెళ్ళిపో. నువ్వు కాలేజ్కి అట్లే వెళ్తావా? ఎగ్జామ్ హాల్లో అట్లే వెళ్తావా? హాల్ టికెట్ పట్టుకొని 9 గంటల కంటే 10 గంటలకు వెళ్తావా? మెడల్ బట్టి బయట నెట్టేస్తారు. అడుక్కు తింటావు జీవితం, చదువు సంధి లేకుండా, రోడ్ల మీద తిరుగుకుంటావు. సో జాగ్రత్తగా. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే మామూలు సంగీతం కాదు. ఏదో సంగీతం అంటే సందుకోడు వాయిస్తారు కదా, పెద్ద విషయం కాదులే. కానీ మ్యూజిక్ అంటే అది కాదు. మ్యూజిక్ని ఒక పరాకాష్ఠలో నేర్చుకోవాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేసి
చాలా దాంట్లో చదివాను. ఒక 25 సంవత్సరాలు కష్టపడ్డాను. చిన్న విషయం కాదు. 25 సంవత్సరాలు ఒక మ్యూజిక్లో పెట్టాలంటే అంత ఈజీ కాదు. చాలా సంవత్సరాలు ప్రయాసపడి కష్టపడి నేర్చుకున్న తర్వాత ఎందుకింత నేర్చుకున్నానంటే, ఒక సినిమా చేయాలి, ఒక సినిమాకి సంగీతం చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ నిన్ను నమ్మి సినిమా ఇస్తాడా? ఇవ్వడు. ఒక మహేష్ బాబుని పెట్టుకోవాలంటే ఆలోచిస్తాడు, ఒక ప్రభాస్ని పెట్టాలంటే ఆలోచిస్తాడు. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న పని, చాలా ఖర్చు అవుతుంది. ఒక సమంతాన్ని హీరోయిన్గా పెట్టాలంటే డబ్బులు అవుతాయి. అది 5-10 రూపాయలతో అయ్యేది కాదు, 100 కోట్ల మీద వ్యాపారం అది. నువ్వు ఎక్కడ వెళ్తావు దాని మీద? దాంట్లో నువ్వు ఫైట్ చేయాలంటే నువ్వు చాలా అందగత్తెవై ఉండాలి, లేదా నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయినా గొప్పదై ఉండాలి, లేదా నువ్వు తెగింపు కలిగి సినిమా ఫీల్డ్లో సస్తే చేస్తానని ఒక డిసైడ్ చేసుకుని నిర్ణయించుకొని వెళ్ళే తత్వమే ఉండాలి. అది అంత ఈజీ కాదు సినిమా ప్రపంచం. అలాంటి ప్రపంచంలో రాణించడానికి నేను చెన్నై వెళ్ళిపోయాను. నా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేశాను. నాకు 20 ఏళ్ళకే మంచి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు అది 2 లక్షల జీతం. అప్పుడే వదిలేసేదాన్ని. ఎందుకంటే నాకు సినిమాలు ఇంపార్టెంట్ కదా. అంటే ఏదైనా సాధించాలి, ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాలి. ఒక దాంట్లో ఒక స్థాయిని పొందుకోవాలంటే ఇంకో దాన్ని పక్కన పెట్టాలి. అలాంటి సినిమా ప్రపంచంలో 14 సంవత్సరాలు పనిచేశాను. మ్యూజిక్ ఎంత నేర్చుకునేవాడిని అంటే రోజుకి 16 గంటలు 18 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. 4 గంటలే పడుకునేవాడిని. అంత మ్యూజికే. ఇలాంటి సాధన దేని కొరకు? ఒకదాన్ని సాధించడానికి. 14 సంవత్సరాలు మామూలు వాళ్ళతో పనిచేయాలి. వేటూరి సుందర రామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఆనంద్ శ్రీరామ్ ఇక్కడి నుంచి వెళ్ళాడు. కీరవాణి కొవ్వూరు, త్రివిక్రమ్ ఇక్కడే, సుకుమార్ పుష్ప డైరెక్టర్, చంద్రబోస్ RRRకి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు. మీరందరూ సీరియల్ చూస్తారు కదా, సీరియల్ చూసి వచ్చి ఇక్కడ కూర్చుంటారు కదా. ఆ సీరియల్ ఏడుస్తారు, ఏడుస్తారు, అన్నీ దయ్యాలే. ఏ మార్మల్సి లేదు నీ బతుక్కి. ఎంతకాలం నటిస్తావు ఇట్లా? సీరియల్ చూసి వస్తావు, సినిమాలు చూసి వస్తావు, నీ ఫోన్లో చూస్తావు, ఇంట్లో తన్నుకుంటావు, తిట్టుకుంటావు, నీ కొంపలు ఎవడికి పడదు. ఇక్కడికి వచ్చి చాలా కటింగ్లు ఇస్తావు పరిశుద్ధంగా. ఇప్పుడు దేవుడు వస్తే తెలిపేటట్టు నీ బతుకు మారాలి. రాత్రి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా తగలబడతావు, యుగాలు కాలుతావు నరకం. నీకు ఇష్టమైతే వెళ్ళు, నాకేం దేవుడికి ఏం ప్రాబ్లం ఏం లేదు. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత, పర్లకు. నేను వస్తే ఎంత, రాకపోతే ఎంత. నువ్వు ఓటు వేస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. సీఎం అయితే అవుతారు, నువ్వేంది ఓటేసేది? నువ్వేంటి దేవుడు నమ్ముకునేది? ఈడ ప్రపంచంలో 800 కోట్ల జనాభా పైన ఉన్నారు. నా స్నేహితులు ఉండేవాళ్ళు, చాలామంది ఫ్రెండ్స్, అన్యులు ఎక్కువ సినిమా ప్రపంచంలో. వాళ్ళు ఎవడింటికి వెళ్ళినా ఏదో ఒక రూపం ఉంటుంది. అక్కడ ఏదో పెడతారు, నిమ్మకాయలు ఏదో పెడతారు, ఏదో అన్ని రకరకాల ఇంట్లో రకరకాల రూపాలు ఉంటాయి. నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళేవాడిని, నా స్నేహితులు కాబట్టి. కానీ ప్రపంచమంతా, నేను అమెరికాలో ప్రసంగం చేసిన, మన దుబాయ్, షార్జా, అబుదాబి అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేసిన, ఇంకో దేశానికి వెళ్ళి నేను సువార్త చెప్పిన, ఈ 800 కోట్ల జనాభాకి కనిపించేది ఒకే ఒక రూపం ఏంటంటే సిలువ. సిలువ ఒక్కటే ఉంది. అది 10 రకాల రూపాలు లేవు. ఆ సిలువ నీ కమ్మలకో నీ గొలుసుకో వేసుకునేది కాదమ్మా. అది ఆ సిలువ కాదు నేను మాట్లాడేది. సిలువ అంటే నువ్వు దేవుడి కోసం చచ్చిపోవడం. నాకు చాలా ఇష్టమైన ఈ సంగీత ప్రపంచంలో చాలా రాణించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. పొద్దున్న లేస్తే ఏ డైరెక్టర్ని కలవాలి, ఏ హీరోని కలవాలి, ఎక్కడ ఉండాలి? బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో ఉండాలి, లేకపోతే చెన్నైలో ఉండాలి. అంటే యాక్టర్స్ ఎక్కడ ఉంటారో, ఈ సినిమా ప్రపంచం ఎక్కడైతే స్థాపించబడిందో ఉందో ఆ ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రయత్నాలు చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటు సంగీతాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, అటు పెద్ద పెద్ద రచయితలతో పనిచేస్తున్నాను, ఇటువైపు డైరెక్టర్స్తో కూర్చొని సిట్టింగ్లో ఉన్నాను. అప్పుడు హైదరాబాద్లో గూగుల్ షాట్ బాంబ్ బ్లాస్టింగ్ జరిగినప్పుడు సీఎం వైఎస్ఆర్ గారు ఉన్నారు. అప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఉన్నాయి.
2009లో చెప్తాను నేను. పెద్ద పెద్ద మంత్రులతో, ముఖ్యమంత్రులతో కూర్చొని పనిచేస్తున్న టైం అది. ఇటు రక్త చరిత్ర పనిచేస్తున్న రామ్ గోపాల్ వర్మతో, ఇటు ఆయనతో పని చేసుకుంటూ, ఇటు వైఎస్ఆర్ పక్కన కూర్చొని అక్కడ పాటలు రాసుకుంటూ, ఇలాంటి లోకంలో, ఒక ఉన్నతమైనటువంటి లోకంలో నేను చెప్పేది, చాలా హై పొజిషన్ ఇది. ప్రతి వాడు దేనికి ప్రాకులాడతారు చెప్పండి? డబ్బు కోసం, పేరు కోసం, లేకపోతే తిండి కోసం. మానవుడికి ఈ లోకంలో ఏం కావాలి? పేరు కావాలి, డబ్బులు కావాలి, ఇళ్ళు కావాలి. దీనికోసము ఎంతకైనా తగ్గిస్తారు, తన్నుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అవసరమైతే దేవుణ్ణి విడిచిపెడతారు. ఇలాంటి ప్రపంచంలో రాణించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు ఈ సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రభువు మనతో మాట్లాడితే ఎలా ఉంటుంది? అంత చిన్న విషయం కాదు. దేవుడు అందరితో మాట్లాడతాడా? మాట్లాడు. దేవుడు మాట్లాడాలంటే నువ్వు దేవుడు కొరకే నువ్వు బ్రతకాలి. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో, ఇంకా దరిద్రంగా ఈ ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ ఉండే దరిద్రం ఏంటంటే, ఇక్కడ ప్రజలకి దేవుడు అంటే మర్యాద లేదు. నిన్ను నార్త్లో తీసుకెళ్తే, నువ్వు నార్త్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అటు వెళ్ళావనుకో, నువ్వు నిలబడలేవు. నీ విశ్వాసం ఊడిపోద్ది అంతే. నిలబడలేవు, నువ్వు ఎంత సుఖం కూర్చోలేవు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము, క్రీస్తు సువార్త నిమిత్తము బ్రతికే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. మన జీవితాలు చూస్తే మనకి చాలా దేవుడు అవకాశాలు ఇచ్చి, చాలా మనల్ని ఆయన ఇంతవరకు కాపాడినా కూడా, ఒకవేళ భూమి మీద నువ్వు సుఖంగా బ్రతామేమో కానీ చనిపోతే నీకు పరలోకం ఇవ్వడు. నువ్వు భూమి మీద కష్టపడి, శ్రమపడి దేవుడి కొరకు నిలబడితే నీకు అక్కడ సుఖం ఉంటుంది. మీకు తెలుసా, చాలామంది యవనస్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తా, అరే భయ్, నువ్వు ఎంతమంది అమ్మాయితో తిరిగినా, నువ్వు ఎక్కడ ఎన్ని సిగరెట్ తాగినా, ఎంత మందు తాగినా, ఎంత డ్రగ్స్ తీసుకున్నా, ఏం చేసినా కూడా దాంట్లో సుఖం ఉండదు, దాంట్లో నెమ్మది ఉండదు. మీకు తెలుసా, సుఖం బోరు కొట్టుద్ది అంట. సుఖం బోరు కొడుతుంది. 100 కోట్లు సంపాదించావా? బోరు కొట్టింది. 100 మంది అమ్మాయిలతో తిరిగావా? బోరు కొట్టింది. 20 కిలోలు బంగారం కొనుక్కొని నేను పెట్టుకున్నావా నీ బొంద మీద? అది బోరు కొట్టింది. ఇవన్నీ బోరు కొడతాయి. కానీ బోరు కొట్టదు ఒకటి, శ్రమ బోరు కొట్టదు. ఎప్పటికి కొట్టదు. శ్రమ అనేది అప్డేట్ అవుతుంది. ఒక తుఫాన్ వచ్చింది విశాఖపట్నంలో, తుఫాన్ అన్నాడు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత ఒక తుఫాన్ వచ్చింది, మౌంతా అన్నాడు. మారిందా లేదా? టైటిల్ మారింది. అప్డేట్ అవుతుంది తుఫాను. ఒక బాంబు పడుతుంది, ఇంకోసారి అక్కడ పడుతుంది. వచ్చే ట్రాక్టర్ పడిపోయింది, అక్కడ మొత్తం ఒడ్లు పడిపోయినాయి. శ్రమ ఎప్పుడు కూడా బోరు కొట్టదు, కొత్తగా వస్తుంటుంది, పలకరిస్తుంది. నీ ఇంటికి వచ్చి నిన్ను ఫుట్బాల్ ఆడుతుంది, కానీ సుఖం బోరు కొట్టదు. నువ్వు తింటా ఉంటావు, తిండి బోరు కొట్టుద్ది. ఎంత తింటావు? బోరు కొడుతుంది. ఈ రాత్రి నీకు దేవుడు నిన్ను శ్రమల్లోంచి తీసుకువెళ్ళను గాక. ఒకళ్ళు ఆమె చెప్పట్లే, బాగా తినేసినట్టున్నారు, బడా తుకుడా కాక ఇద్దరు బయటకి ఆవలింతలు వస్తే దునబుద్ధులు నిద్రపడిన ఓటు మీకు మన బతుకంతా. ఈ నిద్రపోతులకి దేవుడు అసలు పనిచేయదు ఇక్కడ. అందుకే యోనా లాంటి తిట్టాడు దేవుడు. నువ్వెంత, నీ బతుకెంత? యోనా 1వ అధ్యాయం 6వ వచనం చదివా ఎప్పుడన్నా? ఏమన్నాడు అక్కడ? బైబిల్ తెరవలే కానీ వద్దులే, నువ్వు తెరిచేసరికి ముసలికాలం వస్తుంది నాకు. ఓయ్ నిద్రపోతా అన్నాడు. ఎవరిని? ప్రవక్తని. నువ్వు ప్రవక్త కంటే గొప్పడైతే నాకు చెప్పాడా? నీతో పని అవ్వదు. అందుకే మన జీవితంలో నువ్వేదైనా సాధించాలంటే నువ్వు మేలుకొనుందువుగాక. సాతాన్ గడు 24/7 పనిచేస్తాడు, చాలా పనిచేస్తాడు వాడు. బిల్లిగ్రామ్ గారు ఒక మాట అంటాడు, ఈజ్ ఎ హార్డ్ వర్కర్ అంటాడు. చాలా కష్టపడి పనిచేస్తాడు వాడు. వాడి రాజ్యం ఎప్పుడు కొట్టుకోదు, కొట్టుకునేది మనమే. బ్రదర్ లేరా? వెళ్ళిపోయారా? పిలవండి. మీ పాటలకు ఆయన వదిలిపెట్టాలి, నా పాటలకు కూర్చోబెట్టాలి.
ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుకోండి. ఎందుకంటే నిత్య జీవం చాలా ప్రాముఖ్యమైనది. నిత్య జీవంలో రెండు ఉన్నాయి. ఏం చెప్పండి? నిత్య జీవంలో రెండు ఉన్నాయి. ఒకటి నిత్యత్వం ఉంది, ఇంకోటి జీవం ఉంది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మన జీవితంలో చూస్తే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 33 సంవత్సరాల లైఫ్లో చూస్తే ఆయన జీవిస్తూ, ప్రకటిస్తూ, ప్రజల్ని బాగు చేస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా నన్ను వెంబడించండి అంటాడు ఆయన. ఎందుకు నన్ను వెంబడించన్నాడు యేసు ప్రభు? నేను సినిమా ప్రపంచంలో ఉంటే, ఒకవేళ నేనే భీమ్లా నాయక్ సినిమా చేశాను, పవన్ కళ్యాణ్ గారిది, 10 కోట్లు సంగీత దర్శకత్వానికి తమన్కి 10 కోట్లు ఇచ్చారు. తమన్ నా ఫ్రెండ్, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తాడు. ఒక AR రెహమాన్ సినిమా చేస్తే 100 కోట్లు ఇవ్వాలి. 100 కోట్లు అంటే వేసుకునే కోట్లు కావాయి, డబ్బులు. 100 కోట్లు ఎక్కిస్తే ఏం చేస్తావు? నన్ను కాలుతుందని వెళ్ళిపోతావు, అంతే కదా. నీకు బాగా మదం బట్టి కొవ్వు పడుతుంది, దెయ్యం తయారంటే తయారవుతావు. ఇప్పటికే ఆల్మోస్ట్ అయ్యావు, ఇంకా అయిపోతావు. 100 కోట్లకి చచ్చిపోతావు, గుండెకి చచ్చిపోతావు. చాలా డబ్బు. దానికోసమే ప్రపంచం కొట్టుకునేది, దానికోసమే దొంగపాసులు కొట్టుకునేది, దానికోసమే విశ్వాసులు, దొంగపాశ్రమలు అందరు కొట్టుకునే దానికోసమే. చాలా మంది కొట్టుకునే డబ్బు కోసం. యేసుప్రభు మాట్లాడుతున్న మాట ఇది, నేను కాదు, నేను మాట్లాడలేదు. నువ్వు బైబిల్ చదవాలి. ప్రపంచం దానికోసం కొట్టుకు, డబ్బు, పైసా, పేరు, దీనికోసం ఎంత దూరమైన పోతారు, ఎంత మందిని చంపుతారు, ఎంత మంది నాశనమని కోరుకుంటారు. ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు నాశనమైపోతావో దేవుడితో కలిసి జీవిస్తావో నువ్వు నిర్ణయించుకో. నోవాహు టైంలో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది ఉన్నారు మొత్తం కుటుంబ సభ్యులు? 8 మంది. నోవాహు ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రామాణిక విలువల్ని పడేసి ఉంటే, తక్కువ చేసి, చులకన చేసి, చక్కెర మాటలు చెప్పి, మనుషులు మాయ చేసి, ప్రసంగం మార్చుంటే ఈ 8 మంది కాస్త 80 మంది అయ్యేవాళ్ళు. ఇంకా కొంచెం దేవుడు వాక్యాన్ని కొంచెం కలిపి చెరిపాడు, అట్లా చేసి కొంచెం పక్క జరిపి ఇంకా కొంచెం ఆయన సొంత జ్ఞానాన్ని వాడితే ఈ 80 మంది 800 మంది అయ్యేవాళ్ళు. చూసారా? చాలా నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. ఇంకా దుర్మార్గాలు చేసి జనాల్ని ఆకర్షించుకొని మా తిండి పెట్టి, ఆశీర్వాదం అని చెప్పి, వరాలని చెప్పి మాయ చేస్తే 80,000 మంది అయ్యేవాళ్ళు. చేయలేను అట్లా చేయడు. వయసు నయవుతా భయ, వయసు కబి నయవుతా. ప్రసంగం మారదు అక్కడ. దేవుని యొక్క ప్రామాణిక విలువలు పడారు వాళ్ళు. ఒకటే, ఏయ్ గుర్తుపెట్టుకో, జలప్రళయం వస్తుంది, సస్తావు అన్నాడు. ఎవడని విన్నాడా? ఎవడు వినలా. ఎవడు? ఇప్పుడు మీరు కూడా వినరు. మీరంతే, అంత ఈజీ కాదు. మీరు విన్నట్టు నటిస్తారు. వేషధారులు అంటాడు మిమ్మల్ని దేవుడు. వేషధారులు. యోబు ఏమంటాడు తెలుసా? 33వ వచనంలో తెలుసా? నా హృదయం లోపల పాపం పెట్టుకొని నేను నటిస్తే పరమున్నటువంటి తండ్రికి నేను వేషధారిని అన్నాడు. నువ్వేమన్నా యోబు చెల్లెలువా, యోబు అన్నవా? యోబు లాంటి భక్తుడే మాట అన్నాడు. సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. సంగీతం అంటే మామూలు నేర్చుకోవాలి. ఒక డిమ్నిష్ కార్డ్ అంటే అట్లా పట్టేవాడిని కళ్ళు మూసుకొని. లండన్ ట్రినిటీ కాలేజ్లో 5th గ్రేడ్ పియానోలో టాపర్ నేను. ఇలా వెనుక నుంచి వాయిస్తా పియానో. చూడదు, ఎందుకంటే నా సినిమాలు ఇవ్వాలంటే అంత ఇవ్వరు. అప్పుడు నేను హరీష్ జయరాజ్ అక్కడ చెన్నైలో ఉన్నాడు, అపరిచితుడు సినిమా చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అపరిచితుడు అంటే మాటలు కాదు, శంకర్ ఇచ్చాడు ఆ సినిమా ఆయనకి. అలాంటి వాళ్ళతో పనిచేసేటప్పుడు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి, చాలా సాధన చేయాలి. ఇలా వాయిస్తే సరిపోదు, అది దాంట్లో ఉన్న సబ్జెక్ట్ తెలియాలి. మొన్న విజయవాడలో ఒక షో జరిగింది పెద్దది, ఇళయరాజా షో. అక్కడ వచ్చిన వాళ్ళంతా వాయిద్యాలు వాయించే వాళ్ళంతా నా ఫ్రెండ్స్.
ఇలాగే రాత్రి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడ? ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలా పెద్ద సెటప్ వేశారు. చాలా ఒక 20 మంది వైలెన్స్, దాంట్లో డబుల్ బేస్, చెల్లోస్, ఫ్లూటిస్ట్, 4 తబలాలు, చాలా హెవీ సెటప్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే. అయితే అక్కడ డ్రమ్మర్ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. ఆయన ఏ మోహన్ జోనా ఎక్కడ ఉన్నా ఉన్నాడు. నేను విజయవాడలో ఉన్నా అంటే రమ్మన్నాడు. వెళ్తే అందరూ తెలిసిన వాళ్ళే. అందులో కొంతమంది కమలాకరన్ పాటలు పాడినటువంటి హరీష్, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. అందులో హరిచరణ్, అందరితో మాట్లాడుతున్నా ఇందులో ఆయన టీ తాగుతూ మాట అన్నాడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఇదే సినిమా ప్రపంచంలో ఉంటే, పిల్లలు ఇక్కడ ఏడిస్తే ఎత్తుకొని వెళ్ళిపోండి ఇక్కడ, ఓకే? ఇక్కడ వాక్యం విను, వినకపోతే వెళ్ళిపో, నీ తిక్కేషాలు ఇక్కడ వేయకు, విను, నాకేం పని పాటలే కూడా ఇక్కడ రాలా. అక్కడ టీ తాగుతూ ఒక మాట అన్నాడు, మోహన్ చూడు ఇళయరాజు ఉన్నాడు అక్కడ, ఆయనకి ఎంత పేరుంది అన్నాడు. చాలా పేరుందన్నాను. మామూలు పేరు కదా, ఆయన వస్తే చిరంజీవి లేచి నిలబడతాడు, సీఎం నిలబడతాడు ఇళయరాజు వస్తే. మరి వాళ్ళు వస్తే అంతే. మరి ఎలాంటి కంపోజర్, ఆయన వస్తే కింద కూర్చొని చిరంజీవి పాటలు కంపోజిషన్లో కూర్చుంటాడు. అంత రేంజ్ అయింది ఇళయరాజు. కొన్ని వందల సినిమాలు చేశాడు. ఆయన అక్కడ స్టిక్ ఊపుతా ఉన్నాడు. ఈ ఆర్కెస్ట్రాలో నువ్వు అద్భుతంగా వాయించేవాడు, నువ్వు సినిమా ప్రపంచాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళావు అన్నాడు. ఇంత పేరున్నటువంటి వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళావు, ఇంత నువ్వు ప్రాక్టీస్ చేసిన దాన్ని ఇక్కడ వాయించకుండా ఎక్కడో అడవిలో వాయిస్తానంటావేంటి? ఎక్కడ వాళ్ళకి మ్యూజిక్ అంటేనే తెలియదు, వాళ్ళ మధ్యలో వాయిస్తానంటావేంటి? నీకు జ్ఞానం ఉందా అని అడిగాడు నన్ను. మ్యూజిక్ రానివాడి దగ్గర పందుల ముందు ముత్యాలు వేసాడు, అక్కడ వాయిస్తావేంటి అన్నాడు. నేను ఎక్కడో అడవిలో వాయిస్తుంటే చూశాడంట. ఈ రోజుకి నేను మెట్రో రైలు ఎక్కితే హైదరాబాద్లో ఫ్లూట్ తీసి మెట్రో రైల్లో వాయిస్తా. మీకు తెలుసా? నువ్వు వాయించవు, నీకు పొగరెక్కువ, నీకు అందుకే దేవుడు అట్లాంటి టాలెంట్ ఇవ్వడు. దావీదుకి ఇస్తాడు, నీకు ఇవ్వడు. నువ్వు వాయించలేవు, నీ వల్ల కాదు. దమ్ముంటే కిందికి దిగి చూడు, పరలోకం ఎలా ఉంటుందో చూపిస్తా దేవుడు. అంత ఈజీ కాదు. అలాంటి పేరున్నటువంటి వీళ్ళందరూ చూపిస్తూ ఉన్నాడు. పేరుంది, రెహమాన్ పేరుంది, ఇళయరాజు పేరుంది, మెగాస్టార్కి పేరుంది, పెద్ద వాళ్ళకి అందరి పేరుంది. ఈరోజు పెద్ద ప్రీచర్స్కి పేరుంది. ఏం కావాలి? పేరు కావాలి వీళ్ళకి. నువ్వు జీవించుచున్నావు అన్న పేరేరా, నువ్వు చచ్చినోడివి, శవం నువ్వు అన్నాడు దేవుడు సార్థి సంఘంతో. మర్చిపోయావు? నువ్వు ప్రకటన చదవు, ఏం చదువుతావు? నీ ముఖానికి ప్రకటన, నీకు అర్థమే కదా. జీవిస్తున్న పేరే, నువ్వు చచ్చినోడు నువ్వు అన్నాడు. చచ్చిపోయిన సంఘమా, లే ఇక్కడి నుంచి, చచ్చిపోయావు అని జీవిస్తున్నట్టు నటిస్తున్నాం మనం. ఇలాంటి వాళ్ళని చూపించి నన్ను అడుగుతున్నాడు, నువ్వెందుకు వదిలేసావు సినిమా ప్రపంచాన్ని? ఎందుకు ఇట్లాంటి అవకాశాలు పోగొట్టుకున్నావు? కొద్ది రోజు సినిమా చేస్తుంటే బంజారాహిల్స్లో ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టేవాడివి, ఒక BMW కారు ఉండేది నీకు. ఇవన్నీ మాట్లాడుతున్నాడు, టీ తాగుతూ మాట్లాడుతున్నాడు. నేను విని 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 ఒకటే అన్న, నువ్వు చూపించినటువంటి ఈయనకు పేరుంది, ఆయనకు పేరుంది, పెద్ద సినిమా యాక్టర్స్ పేరుంది, ఇంకా మాట్లాడితే మన పాస్టర్స్కి చాలా గొప్ప పేరుంది, వీళ్ళందరి పేరుంది. కానీ వీళ్ళ పేర్లేవి కూడా యేసు నామం ముందు పనికిరావని చెప్పాను. యేసు నామం ముందు ఏ నామం పనికిరాదు. యేసు అనే పేరు ముందు ఏ పేరైనా మట్టిలో దిబ్బలో పెట్టాల్సిందే. ఆ పేరు కోసమే నేను సినిమా ప్రపంచాన్ని వదిలేశాను. నువ్వే పేరు కోసం వచ్చావు? నీ పేరు ఎవడికి కావాలి? ఎలా? నీ పేరు నాకు అక్కర్లా, యేసు నామం కావాలి నాకు. పేతురు, యోహాను వాళ్ళు మందిరం దగ్గర శృంగాల దేవాలయం చూస్తున్నప్పుడు వాడి డబ్బులు ఏమైనా ఇస్తా అంటే, ఏం డబ్బులు లేవు, వెండి బంగారం ఏం లేదు, ఈడ యేసు నామంలో పరిపెత్తుకొని వెళ్ళిపోన్నాడు. యేసు నామంలో నీ జీవితం మారును గాక, యేసు నామంలో పరిశుద్ధాత్మను పొందుకుందు గాక, యేసు నామంలో ఈ సంఘము దేవుని సన్నిధిలో ఇది అద్భుతంగా ఆశీర్వదించబడును గాక. వావ్. పాట రాశాడు మా ముత్తాత. ఎప్పుడు? 1870 ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంటుంది అది.
1870 ఏమైనా మెల్ల నాదనామక్రియ రాగం. ఈ పాట ఎప్పుడో 1870లో 1870లో కరెంట్ ఉందా? 1870లో కరెంట్ ఉందా? ఉందా? ఉందంటే అద్భుతమే. యాడుంది? లేదు. పెద్ద పెద్ద స్టేజ్లు ఉన్నాయా? ఉన్నాయి. రోడ్ల మీద అలా సువార్త చేసుకుంటూ వెళ్ళి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు. అంతే, గొంతులో చిల్లు పడింది, క్యాన్సర్ వచ్చింది. పాడి ఈడ పాడితే 1 కిలోమీటర్లు వినిపించేదంట, అంత దూరం వినిపించేది. నువ్వు పాడితే పక్కడికి వినపడదు, ఎందుకంటే నువ్వు చాలా సుకుమారమైనటువంటి కటికలు ఇస్తావు కదా. గట్టిగా పాడి చచ్చిపో దేవుడి కోసం, రక్తం కక్కుని. ఎందుకు బతికి నీ గొంతు ఎవడికి కావాలా? చచ్చిపో. అలా పాడి గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం ఈ మధ్య ఒకడు అంటాడు, ఆడి సినిమా పాటలాట, ఆడి మొఖం కాదు, ఆడికేం తెలుసు. ఉస్కు నాయ మాలూం భాయ్, ఉస్కు నాయ మాలూం, ఉస్కు క్యా మాలూం. నీకు తెలుసా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం పాటలు ఎట్లుంటాయి? చచ్చిపోతావు, భయపడతారు. ఒక 200 సంవత్సరాల క్రితము విప్లవం తీసుకొచ్చింది, ఉద్యమాలు తీసుకొచ్చాయి. ఆ పాటలు మారుమనసు పొందే. నేను వీడియోడు వచ్చి మధ్యలో మాట్లాడితే మారుమనసు యాడ్ వస్తుంది. ఎవడు పడితే వాడు మాట్లాడడానికి జాగ్రత్తగా ఉండాలి. తోలు వచ్చేస్తాడు దేవుడు. టైం వస్తుంది, టైం వచ్చింది. ఇరాన్లో బాంబులు పడుతున్నాయి, ఇంకా టైం వస్తుంది, ఇక్కడ కూడా బాంబులు పడతాయి. రెడీగా ఉండు. ఉంటే ఉంటావు, పోతే పోతావు. ఏముఖంబు తోడవద్దు యేసునాథనీదు మ్రోలా. ఏముఖంబు తోడవద్దు యేసునాథనీదు మ్రోలా. ఏముఖంబు తోడవద్దు కావరించి నిన్ను మరచి ఏకమైతి ఒక్క నిమిషం. ఏముఖంబు తోడవద్దు యేసునాథ నీదు మ్రోలా. ఏముఖంబు తోడవద్దు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో. ఏది దారి నిన్ను చేర నేమో తెలియదాయను. ఏముఖంబు తోడవద్దు యేసునాథ నీదు మ్రోలా. ఏముఖంబు తోడవద్దు. చప్పట్లు కొట్టు. నిద్రపోతావు. నీ నిద్రపోతు ముఖానికి కష్టం వేయడం.
యేసు మంచివాడు. అర్థమైందా? సినిమాలు చేసి వచ్చా నేను. నాకు చెప్పకి కథ అంతా రాంగు వర్మతో 7 రోజులు అడవిలో కూర్చున్నా నేను. ఒక మంచి మెలడీ ఇవే అంటున్నాడు. ఏది కత్తులు పెట్టి పొడిసి దాంట్లో మెలడీ సాంగ్ ఇవ్వాలంట. యేసు మంచోడా, నువ్వేది నాకు చెప్పే, దయ్యాలు కూడా చెప్తున్నాయి. నువ్వు చెప్తే నాకే, నువ్వు చెప్తుంటా నేను ఇప్పుడు. నేను నువ్వు వినిపోయి నాకు అవసరం లేదు, నువ్వు వినుకోపో దయ్యాలతో నాకెందుకు. ఒక సినిమా వాళ్ళకి మర్యాద ఉంది సంగీతం మీద, నీకేం మర్యాద ఉంది? దేవుడు అంటే మర్యాద లేదు నీకు? నువ్వు అరిస్తే పని అయిపోతుందా? దేవుడు అరవలా దయ్యాల మీద, దయ్యాలే అరుచుకుంటూ బారిపోయినాయి. తెలుసా నీకు ఆ సంగతి? దయ్యాలే అరుచుకుంటూ బారిపోయినాయి. దేవుడే అరవలా. పో అన్నాడు, పో అన్నాడు, ఒకటే మాట, పో అంటే వెళ్ళిపోయింది, అరుచుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు అరుస్తుంటారు, దయ్యం వెళ్ళిపో. ఏం వెళ్ళిపోయేది? నీ భార్య భయపెడితేనే భయపడతావు నువ్వు దయ్యాలు నీకు భయపడతా? నీ భార్య ఫుట్బాల్ ఆడుతుంది నిన్ను, నువ్వు అంటే పో అంటే దయ్యం పోయి నీ భార్యతో మాట్లాడు, తర్వాత మాట్లాడతారా అంట. నీ కొడుకే నీ మాటండు, నువ్వంటే దయ్యాల్లో బెరుతావాట. ఎవరికి చెప్తావు ఈ కథ అంతా? నువ్వు విను కథలు, నేనెన్ను కథలు నువ్వు వినుకో. నేను ఎందుకంట? నాకు వాక్యం ఉంది నా దగ్గర. నీ దగ్గర వాక్యం ఉంటే మాట్లాడు, లేకపోతే మూసుకొని వెళ్ళిపో. దయ్యం భయపడదు. అది భయపడాలంటే నువ్వు దేవుడికి భయపడాలి. దేవుడికి భయపడ్డాడికి దయ్యం భయపడ. తెలుసా? పాపాతురైన స్త్రీ ఆయన కాళ్ళను ముద్దు పెట్టుకుంది, ఆయన కాళ్ళు కడుగుతా ఉంది. కాళ్ళు ముద్దు పెట్టుకొని కాళ్ళు కడిగినటువంటి ఆమె పరలోకం పోయింది. చెంపని ముద్దు పెట్టుకొని నరకానికి పోయాడు. నువ్వు ఈ ముద్దు ఎక్కడుందమ్మా? కాళ్ళ దగ్గర ఉందా, ఇక్కడ ఉందా? ముద్దులన్నీ ఈడే, పెళ్ళానికి లవర్కి ఈడ ముద్దులు. ఆ ముద్దులు పక్కన పెట్టు, తర్వాత పెడదాంలే నీ ముద్దులు. చస్తే నీ పుర్రే నీ పళ్ళ నోడిపెట్టుకోండి నీ బుద్ధు. నీతో అవుతుందా? నీతో అవుతుందా? ఏ ముఖంబు తోడవద్దు అని రాశాడు. ఈరోజు ఫేస్ లేదు కానీ ఏముంది మన దగ్గర? ఫేస్బుక్ ఉంది. ఫేస్ లేదు, ఫేస్బుక్ ఉంది. ఇది సెల్ కాదు నాన్న, ఇది చిల్లు. నీ జీవితానికి చిల్లు పెట్టుద్ది. ఇది జీవితమే చిల్లు అయిపోద్ది. దేవుడికి టైం ఇవ్వు. దేవుడికి ఎవడైతే టైం ఇవ్వడో నాశనం అయిపోతాడు. రాసుకో చరిత్ర. ఇలాంటి ఒక పాట దేవుని కొరకు ఈరోజు నువ్వు ఏం చేసినా కూడా ప్రభువు నామానికి మహిమ వస్తుందా రావట్లేదా? అది పెద్ద ప్రశ్న. అందుకే హబక్కూకు 13వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ మాట అంటాడు, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. చూడండి 13:20. మైక్ ఉంటే త్వర తీసి ఫాస్ట్గా. ఇక్కడ ఎవరైనా సరే కొంచెం చురుకైనటువంటి స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఉన్నారు ఇక్కడ, చురుకుగా ఉండేటోళ్ళు, నిద్రపోతులు కాదు. టక్క టక్క బైబిల్ తీసి షార్ప్గా నువ్వు తెల్లవారుజామున మోకాళ్ళ మీద నువ్వు చదివితే నీకు వచ్చేస్తాయి. హెబ్రీ 13:20. ఎంతసేపా? తెల్లారిపోయింది జీవితం అంతా. సారీ, క్షమించండి. యెహెజ్కేలు 13:20. యెహెజ్కేలు 13వ అధ్యాయం 20వ వచనం. త్వరగా చేయమ్మా, త్వరగా. చూడండి వీళ్ళు ఎలా ధైర్యపరుస్తున్నారంట. ఎలా ధైర్యపరుస్తున్నారు? నేను దుఃఖపరచని నీతిమంతుని మనసు అబద్ధముల చేత మీరు దుఃఖింపజేయుదురు. ఏది గ్రామంలో ఒక 5 నీతిమంతులు ఉన్నారు అనుకుందాం, కష్టమే అనుకుందాం. వాళ్ళ హృదయాన్ని దుఃఖపరిచేది ఎవరు? ఈ అబద్ధాన్ని బోధించేవాళ్ళు. ఈ అబద్ధము లేనిపోని చెప్తారు వీళ్ళు. ఎలా ఉంటుందంటే, నా ఫ్రెండ్స్ అంటుంటారు అప్పుడప్పుడు, నా ఫ్రెండ్స్ చాలామంది హైదరాబాద్లో, ఇక్కడ అమెరికాలో చాలామంది, నేను చాలామంది అన్యులతో ఎక్కువ ఉంటా, క్రైస్తవులతో పెద్ద ఉండదు. ఎందుకంటే క్రైస్తవులు చాలా కమాలుగాళ్ళు.
90% చాలా డేంజర్ కాదు. వీళ్ళు కొంపలు నాశనం చేస్తాడు. నేను ఎక్కువ అన్యులతోనే ఉంటాను. నా ఫ్రెండ్స్ ఇప్పటికైనా వాళ్ళే నా ఇంటికి ఎక్కువ వస్తారు, వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళందరూ కలిసి మందు తాగుతుంటే నేను బత్తాయి రసం తాగుతూ ఉంటాను. మెల్లగా సువార్త చెప్తాడు, మెల్లగా చాలా జాగ్రత్తగా జ్ఞానంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళలో ఒకరిని పట్టుకొచ్చిన పని అవుతుంది. మరి సమరయులతో పని అవుతుంది, పరిశీలితో శాస్త్రంతో పని అవ్వదు. అలాంటి వాళ్ళతో ఉంటుంటారు. వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు, అరే మా దేవుడు గొప్ప దేవుడు అంటే, మీ దేవుడిని ఎలా పిలుస్తారన్న? వడ్డీ కాసుల వాడా, ఆపద మొక్కుల వాడా అని పిలుస్తారు. అంటే అర్థం ఏంటి? అసలు ఇస్తే వడ్డీ ఇస్తాడని. కానీ నేనన్నా, మా దేవుడు అట్లా పిలవం. మా దేవుడు 50,000 ఇస్తే ₹1,00,000 ఇవ్వడు కదా. హైదరాబాద్లో ఒక స్వరం ఉంటుంది, అది నంబూరు దాకా వచ్చింది. ఇక్కడ తాడేపల్లి కూడా తిరుగుతుంది. అదేమంటుందంటే, ఆ స్వరం 10,000 ఇస్తే 50,000 ఇస్తాడని చెప్తుంటుంది. ఆ 10,000 తినేస్తాడు, 50,000 కూడా తింటాడు. జాగ్రత్త. నువ్వు యేసుప్రభు నీకు దమ్ముంటే వడ్డీ కాసుల వాడని పిలుస్తావా? పిలవలేవు. దేవుడు 10,000 ఇస్తే 50,000 ఇవ్వడు, అసలు ఇవ్వడు, వడ్డీ కూడా ఇవ్వడు, ఏమి ఇవ్వడు. వస్తావా రా మాట్లాడతాడు. దేవుడి దగ్గరికి వస్తే అన్నీ పోతాయి, మొత్తం పోతాయి. నేను చాలా కష్టపడి ఇష్టపడి కొనుక్కున్నటువంటి 2009లో నేను తమన్ కలిసి చెన్నై పోయి కొనుక్కున్నాం. మ్యాకింతోష్ యాపిల్ కంప్యూటర్స్, చాలా అప్గ్రేడ్ వర్షన్, టవర్ అది. నేను 2011లో ప్రభువు నమ్ముకొని బయటకు వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి దేవుడి పాటలు చేద్దామని చెప్పి ఇట్లా ఆన్ చేస్తే మొత్తం కాలిపోయింది. అది మొత్తం పొగలు వచ్చి మంటలు వచ్చేసింది. దేవుడు అన్నాడు, ఇంకా తగలపడతాయి, నీకు ఇష్టమేనా? నువ్వు ఎలా అంటే ఎలా ప్రభు, ఇప్పుడు చెప్పు హల్లెలూయా అన్నాడు. హల్లెలూయా. నీ కొంప తగలబడ్డప్పుడు చెప్పాలి హల్లెలూయా. నువ్వు ఇంటికి పోగా నీ బంగారం ఎత్తుకెళ్ళిపోతాడు కదా, హల్లెలూయా. బీరో తెచ్చిన డబ్బులన్నీ మొత్తం వెళ్ళిపోయి హల్లెలూయా అప్పుడు చెప్పు. ఈడ చెప్పడం కాదు, ఈడ నువ్వేం చెప్పేది. ఎలా నీతో పని అవ్వదు, రాసుకు ఈ రాత్రి అంత ఈజీ కాదు. నీ లోపల నుంచి దేవుడు కడుక్కుంటూ వస్తాడు. ఈ రాత్రి నీ ఆంతర్యాన్ని కోసేస్తాడు దేవుడు. సమరసిని అడిగాడు, మీ ఆయన ఎక్కడ అన్నాడు. టక్ 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 తేల్చి పడేసింది. ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కదా, రా వచ్చి మాట్లాడతాను నీతో. అలా నిజం చెప్పాలా? నువ్వు నిజం చెప్పాలంటే నువ్వు దాచిపెట్టుకున్న పాపాన్ని బయటికి తీసుకురావాలి. అది కష్టం. నేను పాపిని ఒప్పుకున్నాడు ఎవడు? ఈరోజు కొంచెం నీతిగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్న వాడిని కూడా చంపేస్తున్నారు వీళ్ళు. లేదు వాక్యములు ఇలా లేదు అని ఫైట్ చేసేవాడిని కూడా చంపుతున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ధైర్యాన్ని పొందకుండా ఉందువు గాక. నీకు యెహోవా వలన ధైర్యం వచ్చును గాక. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి నిత్య జీవం కావాలి. ఎవరిస్తారు? ఎలా ఇస్తారు? చర్చికి వెళ్తే వస్తుందా? కానుకలు ఇస్తే వస్తుందా? మీటింగ్లకు వెళ్తే వస్తుందా? ఇలాంటి లైట్ల కింద కూర్చుంటే నిత్య జీవం వస్తుందా? రాదు. ధర్మశాస్త్రోపదేశకుడు చదువుతున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. పొరుగువాడు అని తీశాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జరిగే సమస్య ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు అడిగిన ప్రశ్న ఇది. అది ఇవాంజలిస్ట్ అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు, విశ్వాసి కావచ్చు. నీకు ధర్మశాస్త్రం తెలిసి ఉండొచ్చు, నువ్వు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాడికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అద్భుతమైన ప్రశ్న.
ప్రశ్న, నాకు బలి నచ్చింది అది. నీకు చేత కదా అట్లా అడగతాను దేవుణ్ణి, అట్లీస్ట్ వాడికి చేతనైంది, ఆ క్యాండిడేట్కి. నీకైందా చేతనైంది? ఇప్పుడు అడిగా దేవుణ్ణి, ప్రభువా ఈ లోపల ఉన్నటువంటి ఈ తుచ్చమైనటువంటి పాపాన్ని కడుక్కోవాలంటే ఏం చేయాలని అడిగా ఎప్పుడన్నా? అడగవు. నిత్య జీవం నీకు ఇవ్వడు దేవుడు అంత ఈజీగా, ఇవ్వడు. నువ్వు నిత్యత్వంలోకి ప్రవేశించాలి అంటే నువ్వు నిత్యము పశ్చాత్తాపడదువుగాక. ఈ ధర్మశాస్త్రోపదేశం కూడా వచ్చి అడుగుతున్నాడు, నాకు కావాలంటే ప్రభు అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరాడు? యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరాడంట 30 వర్షంలో. బయలుదేరి వెళ్తుంటే దొంగలు పట్టుకొని యమకొట్టుడు కొట్టి మొత్తం బట్టలను చింపడేసి అతని దగ్గర ఉన్నాయని లాక్కొని కింద పడేసి వెళ్ళిపోయారు. 31 వర్షంలో కూడా వచ్చాడు. ఎవరు అతను? లేవీయుడు. 32లో చూడండి, అక్కడ యాజకుడు లేవీయుడు వరుసగా 31, 32, 33లో సమరయుడు వచ్చాడు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందంటే, యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతున్నావు అంటే దేవుని యొక్క సన్నిధి నుండి లోకంలోకి, పాపంలోకి ప్రజలు వెళ్ళిపోతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి నిత్య జీవము ఎవరివ్వాలి? ధర్మశాస్త్రోపదేశకుడు ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఏ పాస్టర్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఏ ఇవాంజలిస్ట్ ఇవ్వలేడు. ఏ తల్లి అయినా, అక్క అయినా, చెల్లైనా, ఏ పెద్ద పెద్ద కార్పొరేట్ ప్రీచర్స్ ఎవడు ఇవ్వలేడు. యేసుక్రీస్తు ఇస్తాడు. వావ్, అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టక ముందు 2011లో నా సినిమా రిలీజ్, వరుణ్ సందేశ్ నేను ఇద్దరం కలిసి ఒక మంచి కాస్ట్లీ హోటల్కి వెళ్ళాను. ప్లేట్ మీల్స్ 2500 అక్కడ. వరుణ్ సందేశ్ అంటే హ్యాపీ డేస్ హీరో, మంచి హిట్ ఇచ్చాడు. కొత్త బంగారులో అప్పటికి ఇంకో సినిమా అయింది, దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు దాన్ని. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సరే, పెద్ద హోటల్ అది, అక్కడ హైటెక్స్ దగ్గర ఉంది. నీమెన్ సంథింగ్ హోటల్, నీమెన్ ఏదో పేరు ఉంది, అది మర్చిపోయాను. ప్లేట్ మీల్స్ తెప్పించాడు. ఏమో ఆర్డర్ ఇస్తే 2500 అన్నాడు. సరే మాట్లాడుతున్నాం. సరే స్కాచ్ విస్కీ బాటిల్ తెప్పించాడు. ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఓకే గుడ్, మనకి చాలా అవకాశాలు వస్తున్నాయి, చాలా ఈ యొక్క సినిమా ప్రపంచంలో సక్సెస్ కొట్టడానికి మనకి డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ 2011లో హైటెక్స్ దగ్గర జేబేరి ఆర్ట్స్ అని మురళీమోహన్ది పెద్ద గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో నా ఆడియో ఫంక్షన్, ఆడియో కొన్నటువంటి వ్యక్తి ఆదిత్య మ్యూజిక్ కూడా కొన్నాడు దాన్ని. అప్పుడు వీళ్ళందరూ ప్రభాస్ వాళ్ళ ఫ్యామిలీ, నందమూరి గారి ఫ్యామిలీ, తర్వాత నా పక్కన నాని, అప్పుడు ఉదయ్ కిరణ్ బతుకున్నాడు, ఇంకా చచ్చిపోలే ఉదయ్ కిరణ్ హీరో. ఇటు పక్కన సుకుమార్ ఉన్నాడు, ఆయన అప్పుడు ఇంకా పుష్ప సినిమా రాసుకుంటున్నట్టున్నాడు ఆయన. వీళ్ళంతా పెద్ద పెద్ద స్టార్స్ అన్నమాట. 2011లో ఇంకా వాళ్ళంతా ప్రయత్నాల్లో ఉన్నారు చాలా. అటు పక్కన శివాజీ, గుడంబ శంకర్ డైరెక్టర్ వీరశంకర్ గారు, అంత స్టేజ్ మీద ఉన్నాం. ఇటు పక్కన చంద్రబోస్ నిలబడ్డాడు. మంచి అవకాశం కదా, అంత ఈజీ కాదు. అలాంటి ఒక స్టేజ్ మీద ఈలోక సంబంధంగా నీకు అన్ని అవకాశాలుండి, అన్ని వసతులుండి, టాలెంట్ ఉండి, నీకు మనుషులు పరిచయాలు ఉండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మినిస్టర్స్ పరిచయం ఉండి, వ్యాపారవేత్తలు పరిచయం ఉండి, ఇంతమందితో నువ్వు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడితే నీకు వినపడుతుందా? వినపడు. కష్టం. అప్పుడు నా స్నేహితుడిని పిలిచా, ఒక ముస్లిం, వాడు వచ్చాడు. వాడు నేను కలిసి చదువుకున్నాం, చాలా మంచి ఫ్రెండ్. వచ్చాడు. నేనన్నా, అరే ఆడియో ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు, అందరు పెద్ద పెద్దలు స్టేజ్ మీద ఉన్నారు, तो एक काम करना भाई, मेरे लिए दुआ कर बोल को बोला, అంటే నా గురించి ప్రార్థన చేయాలన్నా. ఏం ప్రార్థన చేయాలరా అన్నాడు. నా సినిమా 100 రోజులు ఆడేటట్టు ప్రార్థన చేయమన్నా. మంచి ప్రేయరా కాదు? పర్లేదు చెప్పులే, ఏం తెలియనట్టు మరీ అమాయకంగా ఫోర్స్ పెట్టాను. చేసే పనులని దొంగ పనులని చేసి మనం మంచి ఇక్కడ నక్క పెట్టినట్టు పెట్టుకుంటా కదా. అది కరెక్ట్ ప్రేయరా కాదా? నువ్వు అడుగుతావు అప్పుడప్పుడు, దేవుడిని అడుగుతుంటావు కదా,
నాకు వ్యాపారంలో బాగా బెనిఫిట్స్, లాభాలు ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇంకో ఇల్లు ఇవ్వు అని అడుగుతుంటావు కదా. నాకు బంగారం ఇవ్వు, నా కూతురికి డాక్టర్ సంబంధం ఇవ్వు, నా కొడుకు అమెరికా వీసా ఇవ్వు. ఈ చెత్త ప్రార్థనలు చేయకు. అవి ప్రార్థనే కాదు అసలు. అది నువ్వేంది అడిగేది? ప్రార్థన కాదు అది. ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? చదువు. నువ్వు ప్రార్థన చేస్తే భూమి కంపించాలి. నువ్వు ప్రార్థన చేస్తే దువ్వచర్ల కాదు, ఏలూరు కాదు, రాష్ట్రం కదిలిపోవాలి. నీ ప్రార్థనలో స్వార్థం ఉంది, నా ప్రార్థనలో స్వార్థం ఉంది. నాకి మాకి ఏంది నీకు ఇచ్చేది? ఏంటి నీకు ఇచ్చేది? ఏంటి నీ ప్రార్థన? అడొకటే మాట అన్నాడు, నీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వను గాక యేసునామంలో అన్నాడు. సూపర్ ప్రేయర్ చేశాడు. వాడు మంచి స్నేహితుడు. నా హృదయాన్ని గాయపరిచాడు కానీ సూపర్ ప్రేయర్ చేసి, అప్పుడు నా జేబులో కట్ట, 1000 రూపాయల కట్ట, అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉండే, ఇప్పుడు లేవై. మీకు గుర్తుందో లేదు, కొంచెం పింక్ కలర్లో ఉంటాయి. కట్ట తీసి కానుక ఇవ్వబోతే, చల్ ఎవరికి కావాలి డబ్బు, మెరుకు కైకురే తుమారా, చల్ తోర పైసా మెరుకు నక్కో అని ఇసురు కొట్టాడు బయట. వాడు స్నేహితుడు అంటే ఇప్పటికి మర్చిపోలేని వాడిని. నీ డబ్బు వద్దేమంతు, ఎవరికి కావాలి డబ్బు? ఎవరు ఏం మాట్లాడుతున్నారా? అరే నేను ఒక ముస్లిం అయ్యండి దేవుడిని నమ్ముకుంటే, నువ్వు క్రైస్తవుడు, సిగ్గులేదు నీకు అన్నాడు. అందరూ తిడుతూ ఉన్నాడు. అరే అరవకురా, టైరో బై కైకు వేసే నక్కో మెరుకు. అట్లాంటి వాడు ఉన్నాడు నీ ఫ్రెండ్. రాగా అయ్యా అన్ని ఇచ్చేస్తాడు నీకు, దేవుడు అన్ని ఇచ్చేస్తాడు. దొంగ కాదు వాడొక దొంగ, నువ్వు దొంగ అడుగుతాడు నీకు. వాడు స్నేహితుడు అంటే తిట్టకుండా తిట్టాడు. నాకు పోతన్నాడు, రారా అన్నాడు, భుజం ఇచ్చేసి అన్నాడు చెవులో, దేవుడు నిన్ను త్వరగా సినిమా పరిస్థితి బయటికి తీసుకొచ్చిన గాక అన్నాడు. అంతే. అది ప్రవచనం అంటే. ఈ దొంగ ప్రవచనాలు చెప్తారు చూసావా, అవి కాదు. నీ కడుపులో మగ బిడ్డ పుట్టును కాక, అనగానే ఆడబిడ్డ పుట్టింది. నీ కడుపులో గడ్డ వెళ్ళిపోవును కాక అంటే కిడ్నీ పాడైపోతాడు. అరే ఇదేంది గడ్డ పొమ్మంటే కిడ్నీ పోయింది ఏంది? వాడు ప్రొఫెషన్ చెప్తాడు, ఎలక్ట్రిసిటీ లేకుండా ఫ్యాన్ తిరుగుతాడు గుర్రని. అరే బైక్ అరే ఏం మనిషి. సినిమా నవ్వుతున్నాడు, వర్మ నవ్వుతాడు అప్పుడప్పుడు. అంత పని చేసేటప్పుడు మీ దేవుడు గొప్పడే కానీ నువ్వే దొంగ అని నన్ను పట్టుకొని, నువ్వు దొంగలగలవు, నువ్వు పచ్చి దొంగ అని అన్నాను. 100% కరెక్ట్. అది రాంగ వర్మ కరెక్ట్ మాట చెప్పాడు. మన దేవుడు గొప్ప దేవుడు అంటే మనమే దొంగలం అంట. ఏది కరెక్ట్ చేయరు మీరు, ఏది చేత కాదు, ఎప్పుడు అడుక్కోవడమే, డబ్బులు అడుక్కోవడం. అంత దొంగ మీరంతా. ట్రస్టులు పెడతారు, వైట్ మనీ బ్లాక్ని వైట్ చేసుకుంటారు. ఏం మాట్లాడుతూ పోనాడు, నమ్మరాళ్ళు. నువ్వు మారి చూపించు, వర్మ కాదు ప్రపంచంలో ఎంత కరుడు గట్టినోడైనా మారిపోతాడు. నువ్వు మారాలైతే, నువ్వు మారవు, మారినట్టు నటిస్తావు. ఇప్పటికి నటిస్తున్నావు నువ్వు. అదే దేవుడికి నచ్చట్లా. మారి చూపించు. నీ హాస్టల్లో అమ్మాయిలు మారుతారు, నీ కాలేజ్ క్యాంపస్ కదిలిపోద్ది, నీ జీవితం దేవుడికి ఇచ్చి చూడు. నువ్వు అడుగు పెట్టిన ప్లేస్లో సమర స్త్రీని వాడుకున్నట్టు వాడుకుంటాడు నిన్ను. నువ్వు అడుగు పెడితే దయ్యాలకి కంపరము భయం పుట్టుద్ది. ఎవడైనా సరే అది ఎవడో ఒకటి చేసేది కాదు, ఒక సమూహంలాగా దేవుడి కొరకు పనిచేయడం కాక. అన్నాడు, నా సినిమా ఫ్లాప్ అయింది, దేవుడు పిలుస్తున్నాడు, రా బయటికి రా అన్నాడు. నేనన్నా, ప్రభు బయటికి వస్తే ఏంటిది 14 ఏళ్ల ప్రయాస. ఇప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాయి నాకు, నేను సెటిల్ అవ్వాలి, కొంచెం నేను ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. నాకు ఇన్ని పరిచయాలు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడు, ఒక మినిస్టర్స్ ఫోన్ కొడితే ఒక ఫోన్ కాల్లో నాకు ఒక పాస్పోర్ట్ అయిపోద్ది, ఒక మెడిసిన్ సీట్ వస్తుంది. ఇలాంటి వదిలిపెట్టి రమ్మంటావు అంటే రాను అన్నాడు దేవుడు. దేవుడు పిలిస్తే వస్తావా? వస్తేమో తెలుసా, చిప్ప చేతికిచ్చి రోడ్డు మీద పంపిస్తాడు. పేతురు రా రా, నీ చేపలు వలలు విడిచిపెట్టవా, ఏం చేస్తావు, కాకినాడలో పోయి అమ్ముకుంటావా, రా నాతో మాట్లాడుతున్నాడు. వచ్చాడు పేతురు. వచ్చిన నుంచి అన్ని ప్రాబ్లమ్స్. ఏది మెచ్చుకోడు, ఏది సూపర్ అన్నాడు, పైపెచ్చు దయ్యమా బా అన్నాడు. ఒకసారి నొప్పి అనిపిస్తుంది. నీకు తెలుసా, దేవుడు మాట్లాడితే
నీ హృదయంలో ఖడ్గము దిగిపోతే నీ లోపల ఉన్న పాపాన్ని ఆపరేషన్ చేస్తూ నరుక్కుంటూ వస్తాడు. క్యాన్సర్ 3rd స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఎవడైనా పోయి క్యాన్సర్కి మందు అడిగితే ఒక డాక్టర్ నీకు ఒకవేళ పంటి నొప్పికి వైద్యం ఇచ్చాడు అనుకో, ఒక డాక్టరేనా? క్యాన్సర్ రోగానికి పంటి నొప్పికి కూడా వైద్యం ఇస్తాడా? మన దొంగ బోధకులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు. అరే వాడు ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటే వాడికి ప్రత్యక్ష గుడారం నుంచి బోధిస్తున్నాడు. వాడికి ఏమర్థమైంది? ఆడు అసలే ఇప్పటికే చాలా రకాల చేసి అభాషణ చేసి పడేసి మొత్తం నాశనం చేసి మన కాలేజంతా పాడు చేస్తాడంటే వాడిని కూర్చోబెట్టి దేవుడు నిన్ను సంరక్షించిన కాక నాయన, నువ్వు రేపు డబ్బులు ఐటీ కంపెనీలో పనిచేసినప్పుడు దేశం బాగా నాకు తెచ్చే ప్రభావ ఏందో ఆడికి చెప్పేది నువ్వు సువార్త. వాడి రోగము చచ్చే రోగం, వాడు చచ్చిపోతాడు రేపు. వాడు భయంకరంగా పాపములు ఉన్నాడు అమ్మాయితో. వాడిని బాగు చేయాలంటే వాడి గుండె లోపలికి ఖడ్గం పెట్టి కొయ్యాల వాడిని. అది సరైన డాక్టర్ చేసే పని, ఒక నిజమైన వైద్యుడు చేసే పని అదే. అబద్ధ బోధకులందరూ ఏం చేస్తారు? వీళ్ళు వాడు పాపంలో ఉంటే వాడిని గద్దించరు, ఖండించరు, వాడిని సరి చేయరు, ఏం చేయరు. వాడిని నువ్వు సూపర్ రా అంటారు. వాడు ఇంకా చెలరిగిపోతాడు ఆ చర్చిలో. నీ పాపాన్ని సరి చేసుకో. చాలా భయంకర దినాల్లో ఉన్నాం. ప్రభువునికి సహాయం చేయను కాక కదా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్కసారి కాళ్ళు పట్టుకుంటే క్షమించేస్తాడు. నేనన్నా వస్తే నాకు ఏంటి ప్రభు నా పరిస్థితి, నేను చాలా డబ్బులు సంపాదించుకోవాలి, ఈ పేరు పోగొట్టుకోవాలా, నేను చిన్న విషయమా, నేను వెళ్ళే ప్లేస్ ఏంటి, నేను తిరిగే మనుషులు ఏంటి, సొసైటీలో టాపర్స్ వీళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు, మినిస్టర్స్ పెద్ద పెద్దవాళ్ళు, హై క్యాడర్లో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వాళ్ళు రావాలంటే రారు. వాళ్ళు ఇక్కడికి వస్తారా? పిలువు, ఒక డైరెక్టర్ని పిలువు ఇక్కడికి, ఒక హీరోని పిలుచుకరా, ఒక మ్యూజిక్ పట్టుకరా ఇక్కడికి. తెస్తావా? తేలేవు. నువ్వెంత డబ్బు ఇచ్చినా రాడు వాడు. అలాంటి వాడు రావాలంటే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న జనాలందరూ పిలిచిన రాడు. నువ్వు చూడలేవు అతన్ని కలవలేవు కూడా. కానీ నువ్వు ఇక్కడ కూర్చొని ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకొని నీ గుండెలో రక్తం వచ్చేట్టు బలిపెట్టిన దగ్గర నీ తల పగలు కొట్టుకుంటే దేవుడు నీ ప్రార్థన విని ఎంతటోనైనా మార్చును గాక. అది నువ్వు చెయ్యవు, నువ్వు ఆమెనంటావు అంతే. నీ ఆమెను కూడా అబద్ధమే. లేదు, పవర్ లేదు, దమ్ము లేదు నీ దగ్గర. ఇప్పుడు 300 కిలో సింహం వచ్చింది అనుకో, ఇటు నుంచి ఎట్లా ఉరుకుతావు తెలుసాను? నువ్వు రాసుకో, లేచి ఒకటే ఉరుకు ఉరుకుతావు. అది స్పీడ్ గుట్లు ఉరుకొచ్చినాయి అనుకో, 4-5 సింహాలు, హతం, ఎవడికాడు పరారు. వాక్యం లేదు, దేవుడు లేదు, ఎవడికి కావాలా, బతుకుంటే చాలనుకుంటావు. అలాంటి పిరికోళ్ళు మీరు. నీలాంటి పిరికి ఆత్మతో దేవుడు పనిచేస్తాడా? ఎలా పనిచేయడు. నువ్వు దేవుడి దగ్గర సమర్పించుకొనిరా. ఒక సమర స్త్రీ వచ్చినట్టు ఎన్నేననుకొని 5 విడిచిపెట్టిన అనుకొని డివోర్స్ అనుకొని ఏమనుకున్న సమాజంలో నాకు ఇబ్బంది ఏం లేదు. నా దేవుడు చెప్పిన పని నేను ఇప్పుడే చేతును కాక అని చెప్పి ఏం చేసింది ఆమె? తన కుండని విడిచిపెట్టేసింది, తన పాపాన్ని విడిచిపెట్టేసింది. చాలా ఈజీగా విడిచిపెట్టింది. ఏషార్ మైనర్ త్వరగా ఏషార్ మైనర్ సస్ఫోరా ఏషార్ మైనర్ ఏషార్ ఒకటి ఏషార్ ఒకటే పట్టుకో. బలవంతుడా పరిశుద్ధుడా నీవే నీవే
దైవం నీవు, అవధులు లేని జ్ఞానం నీవు, జగతిని మార్చే ప్రేమంటే నీదేలే యేసయ్యా. ఏంటి అందరు నేను చచ్చిపోయినట్టు చూస్తున్నారు? లీనమయ్యారంట. లీనమైతే పర్లేదు, విలీనమైతేనే కష్టం. మీకు తెలుసా తెలుగులోకి తెలుగు రాదు, తెలుగు రాదు. ఆఘ్రాణింపను అంటే ఏంటో చెప్పు, తెలుగు రాదు నీకు. తెలుగులోకి తెలుగు రాదు. పోనీ హీబ్రూ వచ్చా, గ్రీక్, అరబ్, ఇరామిక్ ఏం రావు. ఇంత ముక్కలు తింటాం వచ్చా, బాగా తినడం వచ్చింది, ఏం రాదు. ఏదైనా పనప్ప చెప్తే ఏం రాదు. పోయి 10 బాత్రూమ్లు కనవంటే కడగడం వాడతారు కానీ కడగడం. తింటాం, ఆడ వాడి పడేయటం. నువ్వు గడుగు, ఒక 50 కిలోలు ఉల్లిగడ్డలు ముందేసి కొయ్యమని చెప్పాలి, సచ్చురుకుంటుంది దెబ్బ. వీళ్ళనంట పర్లోకం తీసుకపోతే మనకన్నా పని అవుతుంది. మోషన్ అవ్వడా చూసి 10 లక్షల మంది నడిపిస్తే నా బతికి ఎట్లుంది. వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి వేస్ట్, నా టైం వేస్ట్ కాదంతే. అవును, పని అవును. దేవుడు నడిచాడు కనాన్ స్త్రీ కోసం. చాలా అద్భుతం. ఎంత బలవంతుడు అంటే దేవుడు. చూడండి, ఈరోజు దేవుడు మీకు సహాయం చేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సియన్స్ చాప్టర్, మార్నింగ్ దాని గురించి కొంతవరకు మాట్లాడాను నేను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యు టు టర్న్ టు కొలస్సియన్స్ చాప్టర్. మీరు బైబిల్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే వాక్యం లేకపోతే మనం ఏం చేయలేము. ఈ పాటలతో పరలోకం రాదు. పాటలు పిచ్చి ఊరికే పాటలు పాడి ఏం చెప్తారు వాక్యం లేకుండా. కొలస్సీ 2వ అధ్యాయము ఇక్కడ 13-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచెను. హల్లెలూయా. పొద్దున ఒక ప్రశ్న అడిగా, పాత నిబంధనల్లో పాపాలకి క్రొత్త నిబంధనల పాపాలకి తేడా ఏంటి? పొద్దున కొద్దిమంది ఉన్నారు, ఒక మేబీ ఒక 60 ఉంటారేమో. పాత నిబంధనలో పాపాలకి క్రొత్త పాపాలకి తేడా ఏంటి? హల్లెలూయా. వావ్, ఇలాంటి వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి. మొత్తం ముక్కలు తిని పడుకుంటారు కాదు, వాళ్ళకి ఎందుకు వేస్ట్, డబ్బులు దండగా టైం వెళ్తాను మనకి. పాత నిబంధనలో నీ పాపాలు కప్పబడ్డాయి, క్రొత్త నిబంధనలో తుడిచి వేశాడు, కడిగి పడేశాడు దేవుడు. అంతేకాదు, దేవుడు ఏం చేస్తాడు చూడండి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, ఆమేన్, దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి పనికి మాలిన చెత్త అంతా తీసి బయట పారవేయను గాక సహాయం చేస్తాడు. నేను ఎప్పుడు అడుగుతుంటా, ఒక చిత్రకారుడికి ఒక శిల్పాన్ని చెక్కేవాడికి తేడా ఏంటి చెప్పండి? ఒక చిత్రకారుడు, ఒక పెయింటర్కి ఒక శిల్పాన్ని చెక్కేవాడికి తేడా ఏంటి? లూకా సువార్త 18వ అధ్యాయము, అక్కడికి వద్దాం ఒకసారి మళ్ళీ. లుక్ చాప్టర్ 18లో చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాట. 22 చదవండి, 23 చదువు. 23. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటె దూరుట సులభమని చెప్పాను. చూడండి, నేను అడుగుతాను, అసలు వంటె సూది బెజ్జం చల్తుందా? వెళ్ళదు, ఛాన్స్ లేదు, వెళ్ళదు. కానీ ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ, ఇక్కడ చూడండి 26వ వచనంలో ఒక మాట అంటారు, ఇది వినిన వారు అలాగైతే
ఎవడు రక్షణ పొందగలుగుతాడు? ఎవడు ఈ మీటింగ్లో రక్షణ పొందుతారు? మరి ఎట్లాగైతే ఎట్లా కష్టం కదా, పరలోకం పోయి దేవుడు అని క్వశ్చన్ వేశారు. అక్కడ ధర్మశాస్త్రోపదేశం కూడా అడిగాడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని. అక్కడ పేరబుల్ చెప్తూ వచ్చాడు. ఇక్కడ మరి అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? ఈ మీటింగ్లో ఇంత మీటింగ్లు పెట్టి, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, సేవకులు ఇంత ప్రయాసపడితే రక్షణ పొందేవాడు. అప్పుడు అలాగైతే ఎవడు రక్షణ పొందగలరు అని అడుగుగా ఆయన మనుషులకు అసాధ్యములైన మనుషులకి అసాధ్యమే, దేవునికి సాధ్యములని చెప్పారు. ఎట్లా సాధ్యము? ఒంటె సూది బెజ్జల్లో పోవడం ఎట్లా పాసిబుల్ అవుతుందో నువ్వు చెప్పుకొని ఆ బోల్ కైసే బోల్తే బోల భయ్ చలో, ఎట్లా సాధ్యం? బైబిల్ చదవు. నేనంతా నువ్వు వాక్యం చదవకుండా ఊరికి పాటలు, డ్యాన్సులు ఇవన్నీ వద్దు. ఆపి బోల్డ్ అయిపోయింది, చేసి అయిపోయింది. అక్కడ నాకు యేసు ప్రభు పిచ్చి పట్టింది, నీకు పాటలు పిచ్చి పడితే పోయి నుంచి. నీకు తెలుసా, నీ పిచ్చికి నా పిచ్చికి చాలా తేడా ఉంది. నీ కుల పిచ్చి, మత పిచ్చి, సంగీతం పిచ్చి, చర్చిలు కట్టే పిచ్చి, ఇవన్నీ పిచ్చిలు. ఇవన్నీ ఆ పిచ్చులతో పనవదు. నువ్వు ఏమన్నా కట్టు, దేవుడి గురించి చేస్తాడు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఆయన కాళ్ళు పట్టుకో, నిన్ను నిలబెట్టి వాడుకుంటాడు. వావ్, చాలా తేడా ఉంది. ఇక్కడ ఒక చిత్రకారుడికి ఒక శిల్పికి తేడా ఏంటంటే, వీడి చిత్రకారుడు తన మనసులో ఉన్నటువంటి పటాన్ని మాత్రమే గీయగలుగుతాడు. విను, నీ జ్ఞానం ఈరోజు, నీ జ్ఞానం పనికి మాల జ్ఞానం లేదు. విను, ఒక చిత్రకారుడు తన యొక్క మైండ్లో ఉన్నటువంటి ఒక చిత్రాన్ని పెయింట్ చేయగలడు. కానీ ఒక శిల్పి ఏం చేస్తాడు తెలుసా? ఒక శిల్పాన్ని, ఒక రాయిని తీసుకొని దాంట్లో ఉన్న ప్రతి పనికి మాలిన దాన్ని చెక్కి తొలగిస్తాడే. అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పనికి మాలినటువంటి అలవాట్లని, నీ దరిద్రపు బతుకుని, నీ చూపులో కామం ఉంది, నీ కొంపలో దరిద్రం ఉంది, నీకు ప్రార్థన లేదు, ఇలాంటి సోమరిపోతనాన్ని, తిండిపోతనాన్ని, అవిధేయతని, ధనాపేక్షని, కొంపల్లో తన్నుకోవడం, అత్త కొడలకు పడదు, అన్నజలకు పడదు, తండ్రి కొడుకులు పడదు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, కోడలు మామతో పడుకుంటుంది, దరిద్రం జీవితం జీవిస్తారు, చెత్త బతుకుతారు, ఆ అభాషణలు చేపించుకుంటారు, ఇష్టపడే బతుకుతారు, డబ్బు కోసం ప్రజల్ని మోసం చేసి చర్చలు కట్టి కానుకల పెట్టల్లో డబ్బు లెక్క పెట్టుకొని అమెరికాలు తిరుగుతారు. ఇలాంటి దొంగ బుద్ధులన్నింటినీ కూడా దేవుడు చెక్కి దాన్ని సన్నగా చేసి కాలు కింద తొక్కి అప్పుడు తీసుకెళ్తాడు సూది బెజ్జల నుంచి. అది నాకు సాధ్యం, నాకే సాధ్యం రా, ఎవరి వల్ల కాదు. పాపం ఎంత భయంకరం తెలుసా? చీల్చి చెండాడుతుంది నిన్ను, నువ్వు తప్పించుకోలేవు, ఎవడి వల్ల కాదు. అందుకనే ఈ ఒంటె పోతుంది. ఎలా పోద్ది? ఈ రాత్రి దేవుడు నిన్ను చెక్కుతాడు, నొప్పి కలుగుతుంది, ఏడుస్తావు. నేను పాపిని ప్రభా, నేను పాపిని. దావీదు అరిచాడు, ఏడుస్తావు ప్రభా, నా కూతురు బతుకు బాగాలేదు, నా కొడుకు బతుకు బాగాలేదు, నా మనసే బాగలేదు ప్రభా, నేను చెడిపోయాను ప్రభా, నేను వేషధారి నటన చేస్తుంటా నేను ప్రభా, నా వల్ల ఈ వీధి చెడిపోయింది, నా వల్ల కొంప తగలబడ్డది, నా వల్ల ఈ చర్చ్ పాడవుతుంది, నా వల్ల ఈ కుటుంబం, ఈ యొక్క మీటింగే చెడిపోతుంది ప్రభా అని ఎప్పుడన్నా ఒప్పుకున్నావా? ఒప్పుకో. నువ్వెప్పుడు నిద్రపోతులా ఉంటావు, నిద్రపోతూనే ఉంటావు, నిద్రపోతూ. నువ్వు మేలుకో, నీ తల పగలగొట్టుకో, రాయి తీసుకొని వాక్యం అనే శుద్ధితో తల పగలగొట్టుకో, దేవుడు సాయం చేస్తాడు. పాపం కనబడదు, బయటికి కనబడదు తెలుసా? ఇక్కడ మీరు దయచేసి అక్కడికి వస్తే చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 33వ వచనం. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. 2 దేనారాలు అంటే ఏంటి? 2 దేనారములు అంటే ఏంటి? 1 రూపాయి.
ఇప్పుడు 2 దేనారాలు అంటే ఎంత డబ్బు అడగట్లే, నేను దాని మర్మం ఏంటని అడుగుతున్నా నేను. బైబిల్ చదవమంటే నాకు చదివి వినిపిస్తారు వీళ్ళు. నువ్వు చదువుకోరాదు, నాకెందుకు వినిపిస్తున్నావు? నాకు చదివి వినిపించమంటే బైబిల్ నువ్వు నిన్ను చదవమంటే నీ బతుకు మారకడం చదువు. నీ బతుకు మారిందా? నాకు చదివి వినిపించబాకు. 2 దేనారాలు అంటే ఏంటి? 1 దేనారం ఏంటో తెలుసా? దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి కిందికి రావడం. ఇంకో దేనారం ఏంటి తెలుసా? నీ కొరకు సిలువెక్కి ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. ఈ 2 దేనారాలు నీకు ఇస్తా. ఈ పూటకుள்ள వాడు డబ్బులు ఇస్తేనే పని చేస్తాడు, ఇలా చేయడు. చాలా మంది దొంగ సేవకులు ఇట్లున్నారు, తీసుకోవడం, లాక్కోవడం, ఇంకా 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 ఇంకా. అందుకే దేవుడు నన్ను సరే భయ్ ఓకేరా, నీకు కావాలో తీసుకోపో. ఇంకేమైనా ఖర్చు చేస్తే అయినా నీకు మళ్ళా ఇస్తా. నేనంటాను, నువ్వు ఎంత ఖర్చు పెట్టి ఏ మీటింగ్ పెట్టినా, ఎంత ఖర్చు పెట్టి నీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టినా, ఎంత ఖర్చు పెట్టి ఏ భోజనాలు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టి ఏమి చేసినా కూడా నీ బ్రతుకు మారకపోతే వేస్టే. అందుకే పౌలు అంటాడు, నా డబ్బులే కాదు నన్ను నేను వ్యయపరుచుకున్నానంటాడు. ఈ రాత్రి నువ్వు వ్యయపరుచుకుందువు గాక. నువ్వు ప్రభువుని వెంబడించాలంటే నీకు నువ్వుగా ఖర్చు అయిపోదువు గాక. ఆ స్థాయికి నువ్వు రావాలా. అది పౌలు స్టాండర్డ్. ఈ పూటకుల్లోడు కాదు పౌలు, కాదు. వీళ్ళంతా దొంగలేడు. దేవుడు అన్నాడు, తీసుకోపోరా, నీకు డబ్బు కదా, పో పో ఖర్చు పెట్టి, ఇంకా పో. ఖర్చు పెడితే దేవుడు రాజ్యం కట్టబడదు. అందుకే ఇప్పుడు అడుగుతున్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఏమడుగుతున్నాడు చూడండి, 30వ వచనంలో, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ 3 ఎవడు పొరుగువాడు? వండర్ఫుల్ క్వశ్చన్ వేశాడు, అడిగాడు. ఇప్పుడు వాడిని అడుగుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాడితో అడుగుతున్నాడు, మరి ఈ 3 పొరుగువాడు ఎవడు అని అడిగాడు. ఆన్సర్ కరెక్ట్ చెప్పడలేదా? బైబిల్ చదవను, నీతో వచ్చిన తలక నేను ఎప్పుడు సోదింటా, ముస్లిం ముచ్చట్లు, పిట్ట కథలు ఇని 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 నీ చెవులన్నీ మొత్తం పురుగులు పట్టినాయి. ఈ వాక్యం చదివే ఎప్పుడన్నా? నాకు వాక్యం చదవనోడన్నా, వాక్యం పట్టించుకుని నాకు ఇష్టం ఉండదు. వేసుకున్న రెస్పెక్ట్ ఇవ్వను, నువ్వు చదవ. అసలు ఏం చదువుతావు మరి జీవితంలో? నాకు ఇక్కడ 10 లక్షల మంది ఉన్నా నాకేమి ఇష్టం, పెద్ద ఏముండదు నాకు ఇక్కడ. నేనేం సంతోషపడను. జనం ఉంటేంది? ఒకడు అన్నాడు, అన్న మేము మీటింగ్ పెడితే ఆర్ట్స్ కాలేజీలో 5,000 మంది వచ్చారన్న రాజమండ్రి అన్నాడు. నీ మొహం కాదు, పుష్కరాలకు రా, 12 లక్షల మంది చూపిస్తా నీకు. పుష్కరాలకు రాను, జనాన్ని చూపిస్తా, చచ్చిపోతావు నువ్వు. జనం వీళ్ళేం జనం, వీళ్ళెత్తే పెద్ద దేవుడు దిగొచ్చేస్తాడా? జనం వస్తే దేవుడు రాడు. ఒక్క సమర స్త్రీ కోసం వస్తాడు, ఒక్క జక్కాయ కోసం వస్తాడు దేవుడు. తెలుసా? ఒక్కడెవడన్నా మారు మనసు పొందుతానంటే ఆ గ్రామంలోకి ప్రభువు నడిచొస్తాడు. ఆ ఒక్కడు నువ్వేనా చెప్పు, కాదా? అది వెళ్ళిపో, వేస్ట్. ఇక్కడ అడుగుతున్నాడు, ఏమడిగాడు? పొరుగు పడేవాడంటే అప్పుడు ఏం చెప్పాడు? అతని మీద జాలి పడిన వాడే అని. వావ్! ఈరోజు ఈ సంఘంలో, ఈ మీటింగ్లో దేవుడు జాలి గల మనసు మనకిచ్చునుగాక. వావ్! చాలా గొప్పది. నేను ఒకరోజు మొన్న విజయవాడలో ఒక మీటింగ్కి వచ్చాను. వెళ్తే తక్కన అక్కడ ఆగి ఒక మామిడికాయ చెక్క 10 రూపీస్ అది జస్ట్ తిందామని చెప్పేసి ఆగాను. తీసుకొని తినేటప్పుడు పాపం కాము చినిగిపోయిన చీర, కాళ్ళు లావు ఉన్నాయి, పుండు పట్టున్నాయి, కాళ్ళు పుళ్ళు పట్టున్నాయి, చాలా స్నానం లేదు, జాకెట్ అంతా చినిగిపోయింది, నడవలేకపోతుంది. ఇట్లా నిలబడి బాబు ఒకటి బాబు అంటుంది. ఆమె చూడు, నాకు ఏడుపు వచ్చింది, కంట్లో నీళ్ళు వచ్చేసింది. నా దగ్గర 60 రూపాయలు ఉంది చేంజ్. ఎప్పుడుకైనా మామూలు గూగుల్ పే చేస్తా, ఏదో ఫోన్పే చేస్తాం. చేంజ్ 60 రూపీస్ ఉంది. ఇప్పుడు ఆ మామిడికాయ చెక్క అంతా 10 రూపాయలు. ఇంకెంత మిగిలింది? 50 రూపాయల నోటు. వాడికి 10 రూపాయలు ఇచ్చి ఈమెకి 50 రూపాయలు ఇచ్చారు. ఆ 10 రూపాయలు తీసుకున్న మామిడికాయలు అమ్మినటువంటి వ్యక్తి 10 రూపాయలు తీసుకుని ఇలా చూసాడు కిందికి మీదికి కోపంగా. ఎందుకు చూసాడు తెలుసా? చెప్పండి. ఆడు పొద్దున్న నీళ్ళు కూడా అమ్మితే వాడికి 10 రూపాయలు నేను ఇచ్చాను, ఈమె అప్పుడు వచ్చి అడుక్కుంది 50 రూపాయలు తీసుకుని పోయింది. నీ జీవితం, నా జీవితం కూడా ఈ పాపం చేత చినిగిపోయి, చితికిపోయి, నలిగిపోయి, చెడిపోయి, దిగజారిపోయి, దిక్కులేగా వచ్చి ప్రభువా నీకు
దండం పెడతాని దేవుడు కాళ్ళ దగ్గర నువ్వు అడుక్కుంటే ఈ లోకంలో ఎవ్వడికి ఇవ్వనంత గొప్ప కృప దేవుడికి ఇస్తాడు. ఆ 50 రూపాయలు పొందుకోవడానికి ఆమె అర్హురాలు. ఈ వ్యాపారవేత్త కాదు, వీడు బిజినెస్ మ్యాన్. వీడు డబ్బు కోసం పరిచయం చేస్తాడు, డబ్బు కోసం పని చేస్తాడు, డబ్బు కోసం పూటకుళ్ళ వాళ్ళగా ఉంటాడు. కానీ జాలి పడిన వాడికి దేవుడు దేవుని రాజ్యంలో స్థానాన్ని ఇస్తాడు. వా, నువ్వు చదవు నీ వాక్యం ఎలా చాలా తేడా ఉంది కదా. అట్లా రా దేవుడి దగ్గరికి. సామెతలు 8:34 చదువు, తీ త్వరగా. వాక్యం తీ, ఎండిపోయిన అస్థి పంజరమా. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నా యందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహించుదురు. ఎట్లా అడుక్కోవాలంట? ద్వారబంధముల దగ్గర పొద్దులేసి అడుక్క తిను దేవుడి దగ్గర, బిచ్చమెత్తుకో. నీకు తెలుసా అడగటానికి అడుక్కోటానికి తేడా ఏంటి? తెలుగు రాదు తెలుగు వాళ్ళకి. ఎట్లా చూస్తాను వీడు, అదే ఇప్పుడే స్పెషల్ చికెన్ 65 అనండి, లప్ప లప్ప కాళ్ళతో ప్లేట్ దాన్ని పడితే నాకే ముక్కలే ముక్కలే. అడగటానికి అడుక్కోవడానికి తేడా ఏంటి? నాకు వాటర్ బాటిల్ ఏంటి బ్రదర్, అది అడగటం. నాకు దండం పెడతా సార్, దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు లేదా, అది అడుక్కోవడం. దేవుణ్ణి అడుక్కో. నువ్వు బిచ్చగాడివిరా. అడుక్కోవడం చేతగా ఏమడుగుతావు? నాకు బిడ్డల్ని, నాకు పిల్లల్ని, నాకు పెళ్లి సంబంధాలు, మంచి మంచి ఇవు, నాకు అవి డాక్టర్ సంబంధం ఏదో నువ్వు అడిగేది. నువ్వు అడుక్కునే బిచ్చగత్తవి, నువ్వు బిచ్చగడివి. నువ్వు ఆయన ద్వారబంధాల దగ్గర అడుక్కుందువు. ఎలా అడుక్కోవాలంట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాడండి. నువ్వు ఆత్మని ప్రతి దినము అడుక్కుందువుగాక, దీనత్వంతో అడుక్కుందువుగాక, కిందికి దిగి అడుగుదువుగాక, కన్నీళ్లతో అడుగుదువుగాక, పాదాలు పట్టుకొని అడుగుదువుగాక. అడుక్కొని బిచ్చమెత్తుకొని దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుందువుగాక. నీతిమంతుని మనసు బాధ పెట్టద్దు. పేరు కొంతమంది సేవకులు నీతి కలిగి చేస్తారు, వాళ్ళు డబ్బుల కోసం చేయరు. ఉన్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, అక్కడక్కడ గ్రామాల్లో ఉన్నారు, మంచి సేవకులు. వాళ్ళు ప్రభు కోసం చచ్చిపోతారు అవసరమైతే. వాళ్ళు పారిపోరు, వాళ్ళు దేవుడి కొరకు తపన పడతారు, ప్రజల్ని దేవుడి వైపు నడిపించడానికి చాలా ఏడుస్తారు వాళ్ళు గదిలో. అలాంటి నీతిమంతులైనటువంటి సేవకుల్ని మీరు దుఃఖపెట్టకండి. కానీ పౌలు ఒక మాట అంటాడు, 1 కొరింథీ 4:4, నా యందు నాకు ఏ దోషము కానరాదు. చదవండి. నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. హల్లెలూయా. నిజమైన నీతిమంతుడు మాట్లాడే మాట అది. నీతిమంతుడు అట్లా మాట్లాడతాడు, నేను నీతిమంతుడుగా ఎంచబడను, ప్రభువే నాకు తీర్పు తీర్చునుగాక. వా, ఒక పౌలు అంటున్న మాట అది. ఏం మాట్లాడతాడు సార్, గుండెలు మండిస్తాడు. నేను నీతిమంతుడను. ఈ పాట రిలీజ్ అవుతుంది ఇంకో వారం తర్వాత, ఛానల్లో వస్తుంది. మీరు మోహన్ జోన్ అఫీషియల్ అని కొడితే వచ్చేస్తుంది. పొద్దునే విన్నాం, కారులో వింటున్నాం, మిక్స్ చేశాను, మిక్సింగ్ మాస్టరింగ్ చేశాను. ఇప్పుడు చెన్నైలో మిక్సింగ్ మాస్టరింగ్ చేస్తే 50,000 అంట, 70,000 అంట. అందులో తెలుగు పాటలు చేస్తే ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. తమిళ్కి తక్కువ చేస్తారంటే తెలుగులో ఎక్కువ చేస్తారంట. మిక్సింగ్ మాస్టర్ అంటే మాట కాదు, అది పెద్ద కోర్స్, అది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. దేవుడు అన్నాడు, నీకు ఫ్రీకి ఇస్తా పోరా అన్నాడు. ఆ పాట మిక్స్ చేసి పొద్దున కారులో వింటున్నా. బేస్ గిటార్ ఎక్కువైందా, కార్డ్స్ ఎక్కువ అవుతున్నాయా, వాయిస్ రివర్బ్ ఎక్కువ ఉందా అన్ని వింటున్నా. ప్రతి చిన్నది వినాలి. ఫోన్లో వినాలి, మిక్సింగ్ చేస్తే ఈ ఫోన్లో వినాలి, డబ్బా ఫోన్లో వినాలి, చిన్న బాక్స్లో వినాలి, ఒక 10,000 వాట్స్లో వినాలి, ఒక ఆటోలో వినాలి, ఒక అట్లాంటి బండిలో వినాలి. ఈ అన్నిట్లో కరెక్ట్గా వస్తేనే మిక్సింగ్ కరెక్ట్గా చేసినట్టు. అంత ఈజీ కాదండి. 4 తబలాలు, 2 డోలకులు పెట్టి, బాస్ గిటారు 20 వైలెన్స్ పెడితే ఎట్లా మిక్స్ చేస్తావు? 250 ట్రాక్లు ఉంటాయి.
ఏ ట్రాక్ ఎక్కడుందో తెలియాలి, ఏ ప్లగిన్ దేనికి వేస్తున్నో తెలియాలి. ఇలా చేసుకొని మళ్ళీ సంఖలో బైబిల్ పెట్టుకొని రోడ్ల మీద సువార్త చెప్పాలి. చెప్తావా? స్టూడియోలో మిక్సింగ్ మాస్టరింగ్ చేసేవాడు సంఖలో బైబిల్ పెట్టుకొని రోడ్ల మీద సువార్త చెప్తాడా? మామూలు కటింగ్ లేడాడు. నీకు తెలియదేముంది? వస్తాడు, కలుస్తాడు, అసలు ఫోన్ ఎత్తడాడు. కొంతమంది మ్యూజిషియన్స్ ఉన్నారు, చాలా కింద డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎంత మ్యూజిక్ ఉన్నా వాళ్ళు కొంచెం మర్యాద ఉంటారు. దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు అట్టుంటారు. కానీ 90% పొగరబోతులే. ఒకడు వాడికి వస్తే కొంచెం వచ్చిన విత్ ఇంత, ఆడి ఫోజ్ ఇంత ఉంటుంది. ఈడేమన్నా పోయి తమన్లా మ్యూజిక్ చేస్తాడంటే, రెహమాన్ లాగా అంటే అది రాదు. సినిమాలో ఏమంటే ఎవడు ఇక్కడికి వచ్చి మందరి ఫోజులు కొడతాడు. ఆ ఫోజులు మీద నడుస్తున్నారు నడవ. నేను నీతిమంతుడను కాను దేవా, నీకు నమ్మకస్తునిగా లేను యేసయ్యా. నేను నీతిమంతుడను, ఏమైంది ప్రాబ్లం ఏంటి? నేను నేను నీతిమంతుడను కాను దేవా, నీకు నమ్మకస్తునిగా లేను యేసయ్యా. కరుణించి నన్ను బ్రోచి కాపాడినావు, ఏకాకినైన నాకు దిక్కు నీవైనావు. నేను నీతిమంతుడను కాను దేవా. యోబు జీవితంలో నీచుడనని పలికాడు, పౌలు జీవితంలో దౌర్భాగ్యుడనన్నాడు. యోబు జీవితంలో నీచుడనని పలికాడు, పౌలు జీవితంలో దౌర్భాగ్యుడనన్నాడు. ఎంత సేవ చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత సేవ చేసినా, ఎంత ఏడ్చినా, నీదు పాదధూళిలోన ముఖము దాచుకున్నాను. నీదు పాదధూళిలోన ముఖము దాచుకున్నాను. నేను నీతిమంతుడను కాను దేవా, నీకు నమ్మకస్తునిగా లేను యేసయ్యా.
పరమగీతము నీచమైన నా గుణాన్ని ప్రేమతో సహించావు. నీదు నీతి వాక్యమందు నన్ను నీతిగా నడిపావు. నీతి లేని జీవితాన్ని సిలువలో క్షమించావు. నేను నీకు సొంతము జీవితాంతము. నీదు ప్రేమ కావ్యము పరమగీతము. నీచమైన నా గుణాన్ని ప్రేమతో సహించావు. నీతి లేని బతుకు మంది ఒక బతుకేనా? నేను నీతిమంతుడనుగా ఎంచబడను. నువ్వు నీతి పడవి నీతి పర్వాలు నువ్వు చెప్పుకోవడం కాదు, దేవుడు చెప్పాలి. ఉందా నీతి? ఉందా మనలో? శాస్త్ర నీతి కంటే పరుషుల నీతి కంటే మీ నీతి అధికము కావాలన్నాడు. ఎట్లా అవుతుంది? అసలు శాస్త్ర పరుషుల నీతే నీకు తెలియదు ఇప్పుడు దాకా. అదే తెలియదు నువ్వు. నీ కొంపల బైబిల్ ఉంటే లాభం? నీ ప్రాచీన స్వభావాన్ని చంపుకోవు, నీలో ఉన్నటువంటి దుర్బుద్ధి మానుకో. కానీ నీ చేతుల్లో నూతన నిబంధన పెట్టుకొని తిరుగుతున్నావు. నీకు పరలోకం ఇవ్వడు దేవుడు. నీ స్వభావాన్ని మార్చుకొని నువ్వు నూతన నిబంధన సంఘముగా ఉందువు గాక. అదే న్యూ టెస్ట్మెంట్ స్టాండర్డ్ అంటే. దేవుడికి సహాయం చేస్తారండి రాత్రి. మనకు పాపాలని తుడిచిపెట్టాడైనా, మన అపరాధాలను క్షమించాడు. నువ్వు క్షమిస్తావా? ఒకవేళ మీ ఆయన ఎంతో ఇంకొక అమ్మతో కనబడ్డాడు అనుకో రూమ్లో, క్షమించగలవా? క్షమించుడు. దమ్ముందా నీకు? నీ వల్ల కాదు. అప్పుడు వస్తుంది నీళ్ళ దయ్యం కదా, నరికేయాలనిపిస్తుంది కదా. కానీ దేవుడు అంటాడు మీ ఆయన్ని క్షమించంటాడు. అంత ఈజీ కాదు క్షమాపణ. నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి దుర్మార్గమైన పనులు చేస్తే నిన్ను క్షమించాలి. నీ కొడుకు, నీ కూతురు, మీ ఆయన, నీ భార్య, నువ్వు క్షమించావు, నీకు పరలోకం క్యాన్సల్ ఇవ్వడు. నిన్ను భయంకరంగా పరీక్షిస్తాడు దేవుడు. నిన్ను పరీక్షించకుండా, పరిశోధించకుండా నీకు ఏది ఇవ్వడు. అలా ఇస్తాడని చెప్పిన దొంగ బోధకుల మాట వినొద్దు. ఇవ్వడు. దావీదును అడుగు, ఇచ్చాడా? యెషయాకి ఇచ్చాడా? యెషయా పెదాలు కాల్చుకున్నాడు. ఈరోజు మన జీవితంలో నువ్వు క్షమించాలంటే అది ఈజీ కాదు. పగబెట్టుకొని ఉంటావు ఇప్పటికి కూడా. నా కూతురు తిట్టింది కదా, అత్త కూడా ఎట్లుంటారు? నయోమి రూతు ఎలా ఉన్నారు? నీ దేవుడే. ఇప్పుడు అత్త కోడళ్ళు నీ దయ్యమే నా దయ్యం. వాళ్ళు నవ్వుతున్నా, వాళ్ళకి తెలుసు బాగా మర్మాలు కదా. అత్తయ్య ఇడ్లీ తిన్నావు, అత్తయ్య ఇడ్లీ పెట్టి, ఇది ఎప్పుడు సచ్చుద్దాం సస్త పీడవుతుంది. అత్తయ్య తినత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ప్రార్థన నీ గురించి పొద్దున్నే 4:30 నుంచి ప్రార్థన చేస్తున్నా అత్తయ్య. దొంగ గుంటనక్కిది, మళ్ళీ చచ్చిపోయి కూర్చుంటుంది. ఇక్కడ అట్లాంటి గుంటనక్కలు ఎక్కువ ఉన్నాయి. అమ్మ 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 నువ్వు ఈ ఏషాలు మాను. నువ్వు మానపోతే నీకు చెప్తున్నా కదా చాలా విపరీతమైన శిక్ష పొందుతావు. నీ బతుకు మారాలి. నీ పిల్లలకి అదే వస్తుంది రేపు. ఎందుకంటే నువ్వు అట్లాంటి విద్య ఒకటి అదే పోస్తావు అంతే. నీ బతుకు మారలేదు. ఈ మీటింగ్ల వల్ల ఏం మారదేడ. నువ్వు 100 లక్షలు ఖర్చు పెట్టుకో, 10 కోట్లు ఖర్చు పెట్టు. ఒక్కడు మారితే గ్రేట్. ఒక్కడు. ఆ ఒక్కడి కోసమే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టచ్చు. ఆ ఒక్క వ్యక్తే పౌల్. స్టెఫెన్ని చంపేటప్పుడు బట్టలు పట్టుకుని మద్దతు పలికాడు. చంప ఏసాండి స్టెఫెన్ అన్నాడు. అలాంటి సౌలుని పౌలుగా మార్చి దేవుడు ప్రపంచాన్ని కదిలించే సేవకుడిగా నిలబెట్టాడు. వావ్, నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఈరోజు సాతాను ఏం చేశాడు తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యపు ప్రామాణిక విలువల్ని పడగొట్టాడు. దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడని చెప్పి చాలా మంది మోసం చేస్తా ఉన్నారు. నీకేం కాదమ్మా, నీకు అన్ని బాగుంటాయి. ఎట్లా బాగుంటాయి? నీ బతుకే బాగలేదు.
ఎట్లా బాగుంటాయి? ఈ రాత్రి ప్రభువుని అడుగు, ప్రభా నా ఆంతర్యం చెడిపోయింది ప్రభా, నేను మంచిదాన్ని కాదు, నేను మంచోడిని కాదు ప్రభా, నేను అందరు చూస్తున్నటువంటి మంచోడిని కాదు, నాలో ప్రభా ఒక పనికి వాళ్ళటువంటి ఎకిలితనం చెత్త బతుకుంది, దాన్ని మార్చునానని ప్రభుని ప్రాధేయపడదు కాక. భోజనాలు లేవు అన్నారనుకోండి, ఎవడు రాడు. 3 రోజులు పర్వతాల మీద వాక్యం విని ఎవడన్నా భోజనం అడిగాడా? మనం పూటకు తింటాం, దున్నపోతులు తిన్నట్టే. నిజమే, చాలా వాక్యాలు ఉన్నాయి, చూపిస్తే చచ్చిపోతావు నువ్వు. నీ స్థాయి అంత కాదు, అంత మాట్లాడు దేవుడు నీతో, నీ స్టాండర్డ్ అంత కాదు. ఎదురు యోహాను యాకోబు వాళ్ళతో మాట్లాడతాడు, ఒక సమరస్థితితో నీ స్టాండర్డ్ అంత కాదు. ఇల్లే భరించలేవు నువ్వు నూతన చదవు, చస్తావు, నీ గుళ్ళొచ్చి ఖడ్గం దూసుకొని పోద్ది. ఎవడు చెప్పడా విషయాలు నీకు? నీ పాపాన్ని దాచిపెట్టుకున్నావు నువ్వు. ఈ రాత్రి నీ పాపాన్ని బయటికి తీసుకురా. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 33వ వచనం చదవండి ఒకసారి. మత్తయి 11:33. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. నేను ఎందుకు ఆ పిండి పులిసిపోయింది? దాచిపెట్టడం వల్ల. ఈ రాత్రి నీలో ఉన్న పాపాన్ని నువ్వు దాచిపెట్టి ఇక్కడ బైబిల్ తెరిచి చూస్తావు, చూసావా? అందుకే నీ బతుకు మారదు. బైబిల్ తెరవడం కాదు, నీ హృదయం తెరవబడును గాక. బైబిల్ తెరిస్తే ఉంది, దయ్యాలు కూడా తెరుస్తాయి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దాచిపెట్టిన పాపం బయటికి తీసుకురా. మీ ఆయనకి వెళ్ళి చెప్పు, ఇదిగో నేను మంచిదాన్ని కాదు, నేను చెడిపోయా, నన్ను క్షమించు. మీ ఆవిడకి వెళ్ళి చెప్పు, ఇదిగో నేను ఆల్రెడీ ఇద్దరితో సంబంధం పెట్టుకున్నాను. చెప్పు, ఇదిగో నేను కానుకలు పెట్టాలో డబ్బులన్నీ ఎత్తుకపోయి నేను మా ఆవిడ నా పిల్లలు అమెరికా తిరుగుతున్నాం అని దేవుడికి చెప్పు, క్షమిస్తాడు. దేవుడు తెప్పించాడు, ఇది చెయ్యాలి, ఇది చేస్తేనే నీకు దేవుడు రాజ్యంలో స్థానం, లేకపోతే లేదు. డైరెక్ట్గా వెళ్ళి చెప్పు, నా పరిస్థితి ఇగో, నేను ఇట్లాంటి దాన్ని, ప్లీజ్ ద్వారబంధాల దగ్గర అడుక్కుంటున్నాను, నన్ను క్షమించు. అడిగి చూడు, అడగవు. ఎందుకంటే పొగరబోతు కదా, మహా పొగరు పట్టినట్టు. ఈ పొగరు నిన్ను తొక్కేస్తుంది నీ జీవితాన్ని. నువ్వు అహంకారి. వాడు ఏం చేశాడు? రెచ్చిపోతే ఒక్క తన్నుతున్నాడు పరలో కొంచెం వాడిని కోడితే ఇక్కడికి వచ్చి పడ్డాడు. వాడు మహా అహంకారి. అహంకారం నీ విధిలో పనిచేస్తానంటే నువ్వు కూడా దయ్యమే. అడుగు దేవుడి దగ్గర, దీనత్వంతో అడుగు, ప్రభా నీకు దండం పెడతా, నన్ను క్షమించు ప్రభా, నా బతుకు పాడైపోయిందని దేవుని అడుగు. ఎవడు దిగడు కిందికి? బాప్తిస్మిచ్చి యోహాను దిగుతాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడు? నేను వంగి అంటాడు. దమ్ముండాలి వంగటానికి. నేను ఇంత చేశా దేవుడికి, నేను అంత చేశా, నేను ఇంత సర్వీస్ చేశా, నేను ఇంత కానుకిచ్చా చర్చికి, నేను ఇన్ని సంఘాలు కట్టా, నేను ఇన్ని మీటింగ్లు పెట్టా. దేవుడు అంటాడు, పోరాను పో. ఏం చెప్తున్నావు నాకు ఇక్కడ? నువ్వు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి నేర్చుకోపో అని ఏమంటాడు తెలుసా? నేను వంగి. మార్కు 1:7. మరియు అతడు నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను. చదవడానికి బాగా సంబరాలాగా ఉంటాయి, అవి చేయడానికి రావు. ఉట్టిగా చదవటమే, ఏం లాభం లేదు. వంగి బాప్తిస్మిచ్చి యోహాను మామూలుడా? మనం బాప్తిస్మాలు ఇచ్చి లెక్క రాసుకుంటాము, ఆయన బాప్తిస్మాలు ఇవ్వనన్నాడు, అది లెక్క. మామూలుడు కాదు. నేను వంగి. తెలుసా, రిబ్కా ఇస్సాకును చూసినప్పుడు ఏం చేసింది? ఒంటె దిగింది. వావ్! యేసు ప్రభుని చూసినప్పుడు ఈ సంఘము కిందికి దిగి తల మట్టిలో దుమ్ములో ధూళిలో పెట్టుకొనును గాక. వంగాల. ఎవడు వంగాడు? ఎవడి కాడు గొప్ప? ఎవడికి పేరు కావాలా, లైకులు కావాలా, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో అది కావాలా, సబ్స్క్రైబర్స్ కావాలా, అన్ని కావాలా, నేను కనపడాలా, ఇట్లా కనపడాలి, అట్లా కనపడాలి. ఏంది నువ్వు కనపడేది? ఎవడికి నువ్వు కనపడేది? రేపు నువ్వు పరలోకంలో కనపడవు. పో, కనపడవు. నేను వంగి. ఏం రాస్తాడు సార్? ఆ చిన్న పదం అది బతుకులో నెరవేరుతుంది. ప్యాటి ఇట్లా మీ అత్త కొట్టింది అనుకో గోపు మీద, ఏం చేస్తావు? ప్యాట్ కొడితే నువ్వు చెప్పు తీస్తావు.
కొట్టిస్తావు కదా. ఈ మీటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది, డబ్బులన్నీ వేస్ట్, వీరంతా అంతా వేస్ట్, మొత్తం పోయింది. అంతే కదా, పోయింది కదా, కొద్ది దెబ్బకు పోయింది. దయ్యం పని చేయలే అక్కడ దయ్యం పని చేస్తాడు, మీరు ఇక్కడ ఇద్దరు పోతున్నారు. అక్కడ పని చేస్తాడు వాడు, అక్కడ వాడిని కదిలికి చూడండి. ఇంట్లో దమ్ముంటే అది మార్మన్స్ అంటే అలా ప్రార్థన చేయాలి. పాతాళాలకు ద్వారములు సంఘం ఎదుట నిలవనేరకున్నట్లు కదా. యేసుప్రభు బ్యాట్ కొడితే పగిలిపోయింది. ఎవరు కొట్టారు యేసుప్రభుని? యేసుప్రభుని కొట్టాడు, కొడితే ముఖం పగిలిపోయింది ఒకటే దాంట్లో. యోహాను సువార్త 18వ అధ్యాయం. ఇక అన్నీ నేనే చెప్పాలి, మీకేమో ముట్టి కూర్చొని ఉంటారు, చదివేది పెట్టేది లేదు, అన్ని తెచ్చి నోట్లో ఒలిసి పెట్టాలి. అట్టి పండి పెడితే లప బుక్కటానికి ఉన్నాడు. యోహాను సువార్త 18వ 20 ఏమన్నా చూద్దాం. ఏమి ఎందుకు బతికేలా వాక్యం లేదు, పాడలేదు. 21 చదవండి. నీవు నన్ను అడుగనేలా, నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. పగిలిపోయింది. నేను హైదరాబాద్ అమెరికా నుంచి వాక్యం చెప్పి హైదరాబాద్కి వచ్చాను 2021లో. 22లో వచ్చా, కరోనా అయిపోయింది. అక్కడ వాక్యం చెప్పాను, అయిపోయింది. అమెరికాలో కొన్ని ప్లేసెస్లో 21లో కొన్ని ప్లేసెస్లో అప్పుడు కూడా తగ్గింది. వచ్చిన తర్వాత బంజారాహిల్స్లో ఒక ఇల్లు తీసుకున్నాను. వర్షం పడతా ఉంది. వర్షం పడుతుంటే ఒక ట్రాష్, ఒక చెత్త బుట్ట తీసుకెళ్ళి బయట పడేయాలి. ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఆ చెత్త బుట్ట బయట పడేద్దామని చెప్పేసి బండి మీద వెళ్తుంటే పక్కన ఒక మూల మీద చెత్త పడేసింది. అక్కడ పడేద్దామని చెప్పేసి ఈ ట్రాష్ ఏదైతే చెత్త తీసుకొని వెళ్తున్నానో తీసుకెళ్ళి అక్కడ ఇట్లా పడేశారు. పడేయంగానే అక్కడ 4 ఊరికి వచ్చారు నా మీదకి, ముస్లిమ్స్. ఒకడు కాలర్ పట్టుకున్నాడు, క్యారే కుత్తే కైకుదాలా ఇద్దరు కైకుదాలా అన్నాడు. ఇంకోటి తీసుకున్నాడు ఇట్లా కడుపులో కుద్దటానికి. ఒకడు బండి తాళం లాక్కున్నాడు. నా జేబులో ఫోన్ ఉంది. ఫోన్ తీసి పాత బస్తీ రౌడీలు ఫోన్ కొడితే కాలు చేతులు తీసేస్తారు. అండ్ సినిమా ఫీల్డ్లో ఉన్న అంత తెలుసు కదా. ఫోన్ తీయపోతే పరిశుద్ధాత్మ అన్నాడు, అరే కుక్క ఫోన్ లోపల పెట్టన్నాడు. దేవుడితో మాట్లాడతాడా? అస్సలు మాట్లాడు, కొందరితో మాట్లాడతాడు. అందుకే నా దేవుడు అంటే నాకు ఇష్టం. మాట్లాడు, పరిశుద్ధాత్మ మాట్లాడుతుంటాడు. లోపల పెట్టి ఫోన్ లోపల పెట్టి సైలెంట్ అనుకున్నా. దేవుడు ఏమంటే తెలుసా? పేతురు, నీ కత్తి వరలో పెట్టు, నీ కత్తి. ఏదైనా ప్రాబ్లం రాగానే ఫోన్ తీసి ఎమ్మెల్యే ఫోన్ కొడతావు, సీఎం ఫోన్ కొడతావు, వాళ్ళ ఫోన్ కొడతావు, వీళ్ళ ఫోన్ కొడతావు, వాళ్ళ ఫోన్ కొడతావు, మీ బావకి, మీ బావమరిదికి, ఆ పెద్దలకి. నీ కత్తి వరలో పెట్టు. ఈ ఫోనే కత్తి, దీన్ని వాడకు. టైం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి. పట్టుకున్న కాలం కొట్టడమే లేట్. ఇంకా ఒకటే మాట అన్న, పరిశుద్ధాత్ముడు చెప్తే ముజే మాఫ్ కర్దు భయ అన్నంతే, నన్ను క్షమించండి అన్న. అనంగానే అందరు నన్ను వాటేసుకున్న ఫ్రెండ్స్ అయిపోయారు. చిన్న విషయం కాదు ఇది. టైం వచ్చినప్పుడు సాతాను ఏం చేస్తాడు సార్? నిన్ను రెచ్చగొట్టి గొడవలు పెట్టిస్తాడు. వాడు ఆట చూస్తాడు. ఇద్దరిలో మీరు తన్నుకొని వస్తూ ఉంటే, తండ్రి కొడుకులు, అత్త కొడుకులు, పాస్టర్లు మొత్తం కొట్టుకొని వస్తూ ఉంటే వాడు ఆట చూస్తాడు, గేమ్ చూస్తాడు. వాడి యొక్క తెలివితేటలు అక్కడే ఉంటుంది. వాడిని అక్కడ నువ్వు జయించాలంటే నువ్వు క్షమించమని అడుగుదువుగాక. అడిగి చూడు, దేవుని రాజ్యం వస్తుంది. అది బాప్తిస్మిచ్చి యోహాను వంగడం అంటే. నువ్వు వంగితే ప్రపంచం కదిలిపోద్ది. నువ్వు తిరగబడితే కొట్టుకొని వస్తారు కుటుంబాలు. రోడ్డు మీద రక్తపాతం వస్తుంది. అదే కదా, ఆ రక్తం చూసి సాతాను కూడా చెలరేగిపోతాడు. ఈరోజు దేవునికి సమాధానం ఇచ్చాను కాక. తెలుసా, లూకాసు వార్త 11వ అధ్యాయం 22వ వచనంలో ఒక వాక్యం ఉంటుంది. ప్లీజ్ తీయండి. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతను పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. దాని పైనుంచి చదవండి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే
అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి చేయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. బలవంతుడెవరు? బలవంతుడెవరు? అతని కంటే బలవంతుడెవరు? సువార్త లేదు, పాడలేదు ఇక్కడ. సువార్తలు చెప్పడేవాడు, సువార్తలు ఎవడు చెప్పడు, అంత కట్టుకథలు పెట్టగదలే. నువ్వు ఈ దేవుడు నీకు ఇస్తాడట. ఏం నీకు ఇచ్చేది? నీ మోహం కాదు. సువార్త చెప్పురా నాయన, సువార్త చెప్పి సావు. వీడు చెప్పు, నాకు వాక్యం చెప్పాడా? వాక్యం లేకుండా నాకెందుకు ఇది? ఎవడన్నా పిల్లల్ని కాలేజ్కి స్కూల్కి పంపిస్తే ఎక్స్కర్షన్లు ఎగ్జిబిషన్లు అనుకుంటూ కూర్చుంటే మరి మ్యాథ్స్, సోషల్, సైన్స్, హిందీ ఏది? దానికోసం పంపుతున్నా నా పిల్లల్ని. నువ్వు ఎక్స్కర్షన్ అంటావు, ఎగ్జిబిషన్ అంటావు, ఊర్లో పడి తిప్పుతూ ఉంటావు. నా పిల్లలకి చదువు చెప్పు భయ్. మ్యాథ్స్ ఏది? 6 ఎంత? నా కొడుకు ఇప్పటిదాకా రాలా, అది చెప్పు. లక్షలు ఖర్చు అయితే నీడా. సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ అన్నావు, ఐసిఐసి అన్నావు, ఏది? మీటింగ్కి వచ్చింది ఉత్త పాటలు పాడుకోవడానికి, ఏదో సాక్ష్యాలు చెప్పుకోవడానికి, గడ్డల కోసం బిడ్డల కోసం రాలా. వాక్యం చెప్పు. వాక్యం ఏది? చదువుతావు బైబిల్, నీకెవడు సాయం చేయడు, దేవుడే సాయం చేస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మని అడుక్కుందువు గాక. అడిగి చూడు. చదవాలి మీరు వాక్యం. చదవకపోతే మిమ్మల్ని అబద్ధ ప్రవక్తలు ఫుట్బాల్ ఆడుకుంటారు. మిమ్మల్ని ఫుట్బాలే ఉట్టిగా కూర్చోబెట్టడం, మిమ్మల్ని ముంచేయడం నిలువులా. ఆయన రాకడ వచ్చినప్పుడు నరకానికి పడటం, అంతే. చదవాలి. ఎవరు బలవంతుడు? ఎవరు? సాతాను. థ్యాంక్ యూ. అతని కంటే బలవంతుడు యేసుక్రీస్తు. ఓ, వీడేం చేస్తాడు? వాళ్ళని అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తాడు. ఆశీర్వాదాల కోసం వాడు పాటలు పాడేటట్టు చేస్తాడు. నేనంటాను, యాకోబు తల్లి కొడుకులు కలిసి తండ్రి మోసం చేశాడు, చేయలేదా? ఆశీర్వాదాలు లాక్కున్నారు, అన్నను మోసం చేశాడు. చేసిన తర్వాత నేను అడుగుతాను, మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి అడుగుతున్నప్పుడు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని రాత్రంతా ఎందుకు పెనిగిలాడాడు? చెప్పాలా? మన్ను తిన్న పావులాగా ఉండగడ. ఆలోచించు, థింక్ చేయి, ఆత్మను అడుక్కో, పశ్చాత్తాపడు. ప్రభు నాకు అర్థం కావట్లేదు, ఏంటి? ఎందుకు యాకోబు ఒంటరివాడు అయిపోయినప్పుడు మళ్ళీ నన్ను ఆశీర్వదించని అడిగాడు? తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి ఆశీర్వదించని ఎందుకు అడుగుతున్నాడు? ఆశీర్వాదాలు కొట్టేస్తే రావు సార్, దేవుడు కాళ్ళు పట్టుకుంటే వస్తాయి. వావ్. ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత సంపాదించినా, నీ బంగారము, నీ యొక్క ఆస్తులు, నువ్వెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా, నువ్వేం చేసుకున్నా, నీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయినా, ఏది కూడా నీకు నెమ్మది ఇవ్వలేదు. నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే నువ్వు ఆశీర్వదించబడదు కాక. అదే కిందికి వంగడం అంటే వంగాడు యాకోబు. నేను మోసగాని ప్రభువా, చీటర్. నీ పేరేంటి యాకోబు? దేవుడు బలి అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు? మీటింగ్కి రమ్మంటే ఎక్కడికి వెళ్ళావు? కనాను స్త్రీని పరీక్షించినప్పుడు దేవుడు ఆమె ఏమంటారు తెలుసా? పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలు నేనంటే కుక్కలకేనా అన్నాడు. ఒకటే మాట. అంటే ఏమంది? ఉందా, వెళ్ళిపోయిందా? ఉంది. ఆమె ఏమంటది? నిజమే అంటది. నిజమేంటి తెలుసా? 7 గంటలకు మీటింగ్ అంటే 9 గంటలకు వస్తావు, అది నిజం కాదా? అవునా కాదా? కుక్క అంటాడు దేవుడు. నిజం కాదా? 10 నిమిషాలు తినరమ్మంటే గంట సేపు ముచ్చట్లు చెప్పుకుంటాడు, తింటావు, అది నిజం కాదా? నీది ఒక బతికేనా? ఛీ అంటాడు దేవుడు. నువ్వేం క్రైస్తవురాలు? నిన్ను చూస్తేనే అన్యుడు అసహించుకుంటాడు. నీకే క్రమశిక్షణ లేదు. 7కి రమ్మంటే 9కి వస్తావు, 9కి రమ్మంటే 12కి వస్తావు. ఏంటి నీ జీవితం? ఏమిస్తుంది దేవుడికి? గుండెల నుంచి రక్తభిషేకం ప్రార్థన చేయి. మారు మనసు లేనటువంటి నీకు పరలోక రాజ్యం లేదు. దేవుడిరా, నిజమే, నేను కుక్కని ప్రభా, నా కూతురు ఇంట్లో పడింది ప్రభా, నా కూతురు కొడుతూ లేచిపోయింది ప్రభా, నా కొడుకు ఇక్కడ ఉన్నాడు ప్రభా, మందు దాక్కుంటా ఒక అమ్మాయితో, సహాయం చేయ ప్రభా, నీ కాళ్ళు పట్టుకుంటా, నా కుటుంబాన్ని మార్చని చెప్పి ఆ కనాను స్త్రీ అడిగినట్టు నువ్వు అడుగుదువు గాక. అడిగి చూడు, దేవుణ్ణి మారుస్తాడు. బలవంతుడు వచ్చి నిన్ను మోసం చేస్తే అతని కంటే బలవంతుడు వచ్చి వాడి చేతిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని లాగి తీసుకొచ్చి నీకు ఇస్తాడు. యేసు ప్రభు సిలువలో చేసిందనే మన అపరాధాలు క్షమించాడు. మన మీద రాయబడ్డటువంటి ఆ రుణం
రక్తంతో కూడిన పత్రాన్ని చింపేసి దాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేసి సిలువకు మేకులేసి కొట్టి మనల్ని క్షమించాడు దేవుడు. కొలసీలు అదే మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 13-15 వచనాల్లో. ప్రభుని అడుగుతావా? క్షమించమని అడుగుతావా? మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన ఇంకా ముందుకెళ్ళిపోండి. తుడిచిపెట్టు అక్కడ చదువు. చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, హల్లెలూయా. ఇప్పుడు నిరాయుధులుగా అంటే ఆ బలవంతుడు జరిగినటువంటి ఆయుధాలన్నీ లాగేశాడు. ఆమేన్. వాడి ఆయుధాలని లాగిపడేసి జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి కనపరిచాను. ఈ రోజు సిలువ జయోత్సాహం ఇక్కడ ఉండును గాక. వావ్, ఎంత గొప్ప దేవుడు అండి. వస్తావు దేవుడి దగ్గరికి? దేవుడి దగ్గర రావడం అంటే మీటింగ్ రావడం కాదు. కాదు. తప్పు అలా అర్థం చేసుకుంటున్నాను. మీటింగ్కి వస్తే దేవుడి దగ్గరికి వచ్చినట్టు కాదు. నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే నువ్వు చచ్చిపోవడానికి రావాలి, దినదినం సావాలి. దావీదు ఎంత గొప్పడంటే తనని చంపుతాడని తెలిసినటువంటి సౌలుని కూడా గౌరవించాడండి. ఏం క్యారెక్టర్ సార్! మీరు దావీదు అనగానే డ్యాన్స్లు అంటారు. మీతో వచ్చిన తలకనే పదే. మీకు చెప్పలే. మీకు డ్యాన్స్ కాదు. దావీదు డ్యాన్స్ చూసి దేవుడు సంతోషపడలా. దావీదు ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు? సౌలు లాంటి వ్యక్తిని కూడా గౌరవించాడు. తెలుసు సౌలు ఎట్లా అంటాడు? అభిషేకంటాడు వచ్చి, ఏ దావీదు చెప్పండి, నువ్వు ఛాన్స్ ఇస్తే సౌలు తలని నరుక్కొని వస్తా అంటే ఏమన్నా తెలుసు దావీదు? వేసేవాడిని. కొంతమంది అంటుంటారు కదా హాస్టల్లో, వాడిని నేను వేయలేను కానీ నువ్వు వేసారంట. మెల్లగా నేనేమన్నా, ఎందుకంటే నేను తెల్లబట్టలు వేసుకున్నా, నువ్వు వాడిని వేసేసాయి, ఆ రక్తం నాకంటకుండా చంపాడిని. దొంగలు కంత్రి ఆత్మీయం మహా దొంగలేడు. నువ్వు అడుగు వాడిని ఎగేసి మాత్రం స్తుతి అంటుంటాడు. స్తుతి దెయ్యమేదే. దావీదు అట్లా అంటాడు కాదు. యెహోవా చేత అభిషేకించబడ్డవాడిని నరికి నిర్దోష ఒకట ఎవరికి సాధ్యమరా? ఏం మాట సార్ అది! అందుకే హృదయానుసారుడు. ఎక్కడెక్కడ ఆగుతాడు, ఎక్కడెక్కడ బాధలు పడతాడు. కొడుకు తిరగబడ్డా, ఏమి జరగకపోయినా, మందిరం కట్టొద్దన్నా, ఏం చేస్తున్నా దేవుని మాటకు లోబడ్డాడు దావీదు. అలాంటి దావీదు వంశంలోంచి వచ్చిన క్రీస్తు ఈ సంఘములో ఉండునుగాక. సేవకుల ద్వారా ఆయన పనిచేయునుగాక. నిజమైన నీతిమంతులైన సేవకులకి ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు వారి పక్షాన యుద్ధం చేయనుగాక. సహాయం చేస్తాడు. ఏమైనా నా హృదయమే ప్రభులో స్థిరపడే. అది మళ్ళీ రొటీన్ పాడు. మనం వాయిస్తే సినిమాలకి దడముంటా, మన ప్యాటర్న్సే వేరుంటాయి. జనరల్
వెలుగుతో బేస్ గిటార్ అన్ని పియానో మీద వాయిస్తాం. చీకటంతా పారద్రోలి వెలుగుతో నన్ను నింపినావు, మనుషులెవరు చేయలేని మేలులెన్నో చేసినావు. ఇంకో రివో తగ్గించు. భయము లేని చింతలేని జీవితాన్ని నేర్పినావు, నన్ను గూర్చి కవి కరెక్ట్ కాడే నన్ను గూర్చి కవిలలోన ప్రేమ కావ్యం రచించావు. దావీదు అంటున్నాడు, నా కన్నీళ్ళు నీ పుట్టిలో దాచబడి ఉంది, నీ కవిలలో లిఖించబడింది. కవిలంటే కమ్మల చెవులో పెట్టుకునే చెవిలీలా? కవిల అంటే పుస్తకం. దానికి ఎందుకో ఇంత గడిబిడ? అది చెప్పడానికి కూడా పిరికాత్మే. దావీదు అంటున్నాడు, నన్ను గురించి నీ కవిలలో రాసి. అప్పుడు ఏం చేయాలా? నా దేవుడు మహాగణుడని వీధి వీధిలో పాడనా, ప్రభువే క్రీస్తని రుచే చూడని ప్రజలకే ప్రకటించనా. అని ప్లెయిన్ కార్డ్స్ ఏమైనా ఎఫ్ మేజర్, జీ మేజర్, అన్ని మేజర్లే, వేరే కార్డ్స్ ఏముండవు, ప్లెయిన్. నా హృదయమే ప్రభులో స్థిరపడే, నా జీవితం త్రుటిలో మారిపోయే, మనసులో మలినమే తొలగిపోయేనా, నిదురలో కలవరం కనుమరుగయ్యే, క్షణికమైన పాపభోగం వ్యర్థమేనని చూపినావు, కాంతి లేని శాంతి లేని జీవితాన్నే మార్చినావు. సమర స్త్రీకి శాంతి ఉందా? పాపం రోజు బావి దగ్గరికి వస్తావు, ఎన్ని ఆలోచిస్తుందా పాపం, చాలా ప్రాబ్లమ్స్. నీ జీవితంలో నీకు నెమ్మది లేదు, శాంతి లేదు. ఈ రాత్రి దేవుడు నీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందో తెలుసా? ఎవ్వడికి భయపడవు. నీకు 100 కోట్ల అప్పున్న భయపడవు, దేనికి భయపడవు. నీ కళ్ళ ముందు ఇంత భయంకరమైన నష్టం జరుగుతున్నా దేవుడు నీకు ఇచ్చే ధైర్యం వేరుంటుంది. ఆ ధైర్యం నీకు కావాలి రాత్రి. అది ఎవ్వడి భలేడు. నేను సినిమా ఫీల్డ్ వదిలేశా, అమెరికాలో గ్రీన్ కార్డ్ వదిలేశాను. అవి చిన్నవి కావాలి, చిన్నవి కావు. అది నువ్వు 100 ఎకరాల పొలం వదిలేసినా కూడా తక్కువే, చిన్నది కాదు. అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటే ఎవరికన్నారు? ప్రపంచ దేశాలు అట్లా తిరుగుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ కార్ల మీద కార్లు మారుస్తూ ఇళ్ళ మీద ఇల్లు మారుస్తూ ఇండియాలో ఒక 500 కోట్లు సంపాదించి అట్లా ఎంజాయ్ చేసుకుంటూ తిరగవచ్చు. దేవుడు అన్నాడు, వదిలేసి వస్తే ఏమిస్తావు ప్రభా అని అడిగారు. పీదరు అడుగుతారు కదా, చేపల్ని వలల్ని విడిచిపెడితే ఏమిస్తావు? ఏమిచ్చాడు దేవుడు? 12 సింహాసనాలు ఇస్తానన్నాడు. వదిలేయి, రాత్రి పాపాన్ని వదిలేయి, నీ సోమరిపోతాను వదిలేయి. ఒక హీరోయిన్ 2:30 లేసి 3:30 వరకు మేకప్ వేసుకొని 5:30కి అక్కడ ఒక రాజమౌళి షాట్ పెడితే ఒక 20-30 కెమెరాలు రన్ అవుతా ఉంటే ఒక 1000 లైట్ల మధ్యలో సగం బట్టలు వేసుకొని డ్యాన్స్ చేస్తాను. టైం ఎంత? తెల్లవారి 5:30 మంచు పడతా ఉంది. నువ్వు 2:30 లేసి ప్రార్థన చేస్తావా? నీకంటే హీరోయినే బెటర్. ఎందుకు? నీది ఒక బతికేనా అంటాడు దేవుడు. 2:30 లేస్తాను తెలుసా? నువ్వు 2:30కి ఏడ్స్పురం మీ ఇంటి ముందుకు వస్తే సొల్లు కాల్చుకొని ఇంత మాంసం ముక్కేసి తిని పడేసి అడ్డదిడ్డంగా పొట్టలు పెంచి పడేసి ఇంత అయిపోయి ఇంతే బతుకు. ఏం పని నీతో? శత్రువు ఉరికిచ్చాడు అనుకో, నిన్ను ఒకవేళ ఉరకలేవు. నువ్వు అక్కడ ఆపి కాలేసి పీకట్లా కోసేస్తాడు, ఉరకలేవు కదా. బయటికి రా, మాట్లాడతాడు దేవుడు. ఎంతకాలం మోసపోతావు? ఎవడో ఏదో కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు బిస్కెట్లు వేస్తే అవి తినుకుంటూ వస్తున్నావు.
పని అవ్వదు. దేవుడు మాట్లాడితే బయటికి రా, నిద్రను చంపుకో, తిండిని చంపుకో, రెండింటిని చంపో రాత్రి. ఆ రెండు చంపుకొని లేచి ప్రార్థన చేయి, భూమి కంపిస్తుంది. అడుగు దేవుణ్ణి, నేను పాపిని ప్రభా అని అడుగు. నేను మంచిదాన్ని కాదు, మంచోడు కాదు ప్రభా, నేను పరమ చండాల పోండి. దేవుడు పాదాలు పట్టుకు రాత్రి అడుగుతావా? అడిగి చూడు, మారు మనసు ఇస్తాడు, పశ్చాత్తాపాన్ని ఇస్తాడు. సత్యం ఎక్కడుందో అన్వేషించెతుకో. నీ కొంపలో బైబిల్ ఉంటే సరిపోదు, దీంట్లో ఏముందో చదివి 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 చచ్చిపో. అడుగు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే, బలవంతుడు అతని కంటే బలవంతుడు అతని పైబడి వాడిని జయించాడు. అలాంటి జయ జీవితాన్ని దేవుడి రాత్రి ఇచ్చునుగాక. నీ కోపం మీద నీకు దేవుడు విజయం ఇచ్చునుగాక. నీ కోపం నరకానికి తీసుకెళ్తుంది. నీ యొక్క దురాలోచన మీద నీకు దేవుడు విజయం ఇచ్చునుగాక. యవనస్తులు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో అడ్డదిడ్డంగా డ్యాన్స్లు వేసి హాస్టల్స్కి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని అబార్షన్ చేయించుకుంటున్నారు వాళ్ళు. నీకు తెలియదు ఆ విషయం, నాకు తెలుసు. నేను బంజారాహిల్స్లో 27 years నుండి. గుర్తుపెట్టుకో, డ్యాన్స్ వేసినంత మాత్రం దేవుడు రాడు. నువ్వు అవి చూసి మోసపోవద్దు. ఇలా పెడితే దేవుడు రాడమ్మా. నువ్వు పశ్చాత్తాపడి దేవుడి కాళ్ళు పట్టుకుంటే వస్తాడు. నీ పాపాన్ని విడిచిపెడితే వస్తాడు. దేవుడిని పాటలు పాడి మ్యాజిక్ చేయలేవు, నువ్వు చేయలేవు. పాటలు పాడు, హృదయం నుంచి రక్తం వచ్చేటట్టు పశ్చాత్తాపంతో పాడు. అంతేని మనుషులు చూడాలని ఫోజుల కోసం పాడబాకు. నీ శరీరాన్ని ఉల్లాసం కోసం రేపుకొని పాటలు పాడబాకు. అది కామ, క్రోధ, మదమోహ, మాత్సల్యం చెలరేగేటట్టు చేస్తుంది. అడుగు దేవుడి రాత్రి. అడుగుతావా? కళ్ళు మూసుకో, నీ కుటుంబం బాగుపడుతుంది. డి మైనర్. లేచి నిలబడండి, దయచేసి అందరు లేచి నిలబడండి. ఎవరెటు చూడద్దు. నీ కలవరాన్ని, నీ చింతని, నీ జీవితాన్ని మారుస్తానన్నాడు. ప్రపంచం చెడిపోతుంది తెలుసా? ప్రపంచము డ్యాన్సుల్లో, పాటల్లో, పిచ్చి పిచ్చి మాటల్లో మునిగి తేల్తా ఉంది. బట్టలు ఉడిపెట్ట డ్యాన్స్ చేస్తారు. ఎవడికి మర్యాద లేదు, పశ్చాత్తాపం లేదు. డిస్కోటెక్లని, ఈవెంట్లని, సంగీత కచేరీలని పెట్టి కోట్ల రూపాయలు తండుకొని ప్రజలకు మారు మనసులు ఇవ్వని చేస్తా ఉన్నారు. వాక్యం లేదు ఈరోజు, వాక్యమే లేదు.